This video is brought to you by Bharati Cement. ఇవాళ చాలా భిన్నంగా మనిషి కుక్కని కరిస్తే అదే వార్త, కుక్క మనిషిని కరిస్తే అది వార్త కాదు అని పెద్ద మనిషి ఎప్పుడో చెప్పాడు. కానీ అన్ఫార్చునేట్లీ చాలా దౌర్భాగ్యం ఏంటంటే సరిగ్గా కొన్ని రోజుల క్రితం 4-5 వీధి కుక్కలు ఒక చిన్న బాలుడిని అతి కిరాతకంగా కొరికి నరికి చంపిన దృశ్యాలు అందరినీ కలిసివేసేశాయి. అంతకంటే కిరాతకం ఏంటంటే వ్యవస్థలో ఎవరు కూడా దీనికి తగినంతగా స్పందించలేదు. ఈ న్యాయం చేస్తాం, ఆ న్యాయం చేయండి, అయ్యో పాపం అని సరిపెట్టుకున్నారు. కానీ నిజానికి వీటన్నిటికీ చట్టాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి ప్రస్తుతం ఇండిపెండెంట్ ఏజెన్సీస్ చెప్తున్న లెక్కల ప్రకారం 6 కోట్లకు పైగా వీధి కుక్కలు మన దేశంలో చలామణి అవుతున్నాయి, తిరుగుతున్నాయి. అది ఎవరి ప్రాపర్టీ, ఎవరు దానికి బాధ్యులు, ఎవరు సమాధానం చెప్పరు. ఇదే అంశంపై ఇవాళ ఈ డిస్కషన్ కొనసాగిస్తున్నాం. దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు దీనిపై ధ్వజమెత్తిన విషయం ఇప్పటికే అందరికీ తెలుసు. ఈ సిరీస్ని మనం కొనసాగిస్తున్నాం వాట్ నెక్స్ట్ అని చెప్పి. ఐ హ్యావ్ విత్ మీ రామ్ గోపాల్ వర్మ గారు, హూ నీడ్స్ నో ఇంట్రొడక్షన్. నమస్కారం అండి. అండ్ ఐ హ్యావ్ విత్ మీ ఇంటర్నేషనల్ లా ఫర్మ్ ఫౌండర్ అండ్ ఎమినెంట్ వరల్డ్ వైడ్ అందరికీ తెలిసిన సుపరిచిత లాయర్ శ్రీనివాస్ కావేటి గారు. నమస్కారం సార్. నమస్కారం. అండ్ మీరు ఈ డాగ్ లాస్కి సంబంధించి, అనిమల్ లాస్కి సంబంధించి అన్ని దేశాల్లో చలామణి అవుతున్న అనేక విషయాలు మీరు తెలుసుకున్నారు. ఈ విషయంపై కూడా తీవ్రమైన కసరత్తు చేశారు. ఐ లైక్ టు స్టార్ట్ విత్ యూ వర్మ గారు. అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పందించి ఇంత దూరం తీసుకొచ్చారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ? దట్ ఈస్ ది బేసిక్. అంటే నాకు ఆల్మోస్ట్ ఆ విజువల్ ఇందాక మీరు ఆ వీడియోది చెప్పారో అది ఎంత షాకింగ్గా ఉందో, ఇది నాకు దానికన్నా షాకింగ్గా ఉంది. అంటే ఆల్మోస్ట్ కరిపించుకోవటం, చంపించుకోవటం ఆ పిల్లాడు తప్పు, ఆ ఫ్యామిలీ అలా చేయటం వాళ్ళ తప్పు, మాకేం సంబంధం, మేమేంటి అని అన్న వైఖరితోటి మేయర్ గారు కానీ కన్సర్న్ ఇంక్లూడింగ్ తలసాని యాదవ్ గారు మినిస్టర్, ఇంకెవరు నాకు వాళ్ళ పేరు తెలీదు, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎ వెరీ సిమిలర్ టోన్. ఇది ఆ టోన్ ఏంటంటే ఏదో జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు, అట్లంతా పట్టించుకునేది ఏమి లేదు, ఏదో చేస్తున్నాం సల్లేషన్ అంటే ఇది ముక్కుబడికి ఏమి ఊరికన్నా పని ఏమి జరగకుండా ప్రెడిక్షన్ కోసం లేకపోతే ఎలాంటి టోన్తో మాట్లాడతారో, ఏ విధమైన అర్జెన్సీ అనేది కానీ ఒక ప్రాక్టికల్ ఆస్పెక్ట్లో ఇమ్మీడియట్ స్టెప్ ఇది ఉండాలనేది ఇంతవరకు నేను గవర్నమెంట్ తరఫు నుంచి వినలా. రైట్. అండ్ శ్రీనివాస్ గారు, ఇక్కడ ఐఎమ్ కంపెల్డ్ టు ఆస్క్ యూ, కుక్కలకి ఇలాంటి వీధి కుక్కల బైట్స్కి గతంలో కూడా ప్రెసిడెంట్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఎక్కడ అప్లై అయ్యి ఎవరికి ఏమొస్తుందో తెలియదు. నాకు తెలిసిన ప్రకారం 20,000 నుంచి 2 లక్షల వరకు మినిమం కాంపెన్సేషన్ ఇవ్వాలి వ్యవస్థ అని చెప్పి చట్టాలు చెప్తాయి. సార్, వాట్ ఈస్ ద లాస్? ఇప్పుడు మీరు చూస్తే మన దేశంలోనే కన్నా 1 సెకండ్ సారీ, ఏమన్నది ఎంత ఇవ్వాలి? మినిమం 20,000 నుంచి 2 లక్షల వరకు కాంపెన్సేషన్ ఇవ్వాలి మున్సిపాలిటీ టు ద కాదు అంటే స్పెసిఫికేషన్ టు ఏదన్నా స్పెసిఫికేషన్ 20,000 కానీ వాట్ ఎవర్ 1 lakh వాట్ ఎవర్, అంటే ఇంజురీకా డెత్కా ఏంటి అది? దిస్ ఇస్ ఫర్ ఇంజురీ. ఫర్ డెత్ వాట్ ఇట్ ఈస్ అని నెక్స్ట్ టైం గోయింగ్ టు ఆస్క్ సార్. అది ఇంజరీకి గతంలో జరిగిన కొన్ని కేసెస్లో ఇలా వెలువడింది మనకి. రైట్ సార్. ఇప్పుడు మీరు చూస్తే నార్మల్గా మనం తెలంగాణ స్టేట్లో ఉన్నాం. పక్క స్టేటు కర్ణాటక స్టేట్ వాళ్ళు ఆల్రెడీ ఇలాంటి ఇష్యూస్ కర్ణాటక హైకోర్టు దాకా వెళ్ళాయి. కర్ణాటక మున్సిపాలిటీ, బెంగళూరు మున్సిపల్ లా కూడా వాళ్ళు మార్చుకున్నారు. అక్కడ వాళ్ళు వెబ్సైట్లో కూడా పెట్టారు, ఎవరైనా డాగ్ బైట్ అయినా లేకపోతే డాగ్ నుంచి ఎవరైనా చనిపోయినా కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలని ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ చేయబడింది. రైట్. సో చాలా స్టేట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు ఈ లెజిస్లేషన్. అన్ఫార్చునేట్లీ మన తెలంగాణలో హైదరాబాద్ మున్సిపాలిటీ యాక్ట్లో అది లేదు. అది మార్చాలి వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణలో. బహుశా ఆంధ్రాలో కూడా లేదనుకుంటాను నేను. అంటే మున్సిపాలిటీ యాక్ట్లోనే కాంపెన్సేషన్కి సంబంధించి ఏమీ లేదంటారు? లేదండి, అది ఇవ్వాలి యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయండి. దిస్ కెన్ బి సీన్ ఇన్ 2 డైరెక్షన్స్. ఒకటి ఏమిటి, క్రిమినల్ అఫెన్స్ కింద చూడొచ్చు. రైట్. ఎందుకు? బికాజ్ ఈ డాగ్స్ ఏదైతే ఉన్నాయో స్ట్రే డాగ్స్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది అడిగేది ఏంటంటే ఈ స్ట్రే డాగ్స్ ఓన్ ఎవరు చేస్తారు, హూ ఓన్స్ దిస్ డాగ్? నార్మల్గా లాలో కూడా ఎవరైనా లైబిలిటీ ఎప్పుడు చేస్తారంటే డాగ్ ఓనర్ని లైబిల్ చేస్తారు. రైట్. మరి హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ ది స్ట్రే డాగ్స్? సో కర్ణాటక హైకోర్టు క్లియర్గా ఏం చెప్పారంటే ది ఆర్ నాట్ ద ఓనర్షిప్ కర్ణాటక లేకపోతే బెంగళూరుది కాదు, అంటే మున్సిపల్ కార్పొరేషన్ది కాదు, బట్ దే ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బెంగళూరు మున్సిపాలిటీ అని చెప్పారు కోర్టు. రైట్. అంటే ప్రాపర్టీస్ అయినప్పుడు ఇఫ్ ద డాగ్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ బెంగళూరు మున్సిపాలిటీ, ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ మిమ్మల్ని హార్మ్ చేస్తే మరి లయబిలిటీ ఈజ్ ఆన్ గవర్నమెంట్ విచ్ ఇస్ మున్సిపాలిటీ. ఇక్కడ ఒక ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ అ క్వశ్చన్ సార్. ల్యాక్ ఆఫ్ అ సర్టన్ లా ఆర్ లెజిస్లేషన్ బికాస్ ఆఫ్ నో ప్రెసిడెంట్ ఆర్ వాట్ ఎవర్, దట్ డజంట్ ఇంప్లై దట్ దెర్ ఇస్ నో పాసిబిలిటీ కదా? ఇవ్వకూడదు అని అయితే లేదు కదా?
లేదు, సుప్రీంకోర్టు రిపీటెడ్లీ చెప్పింది, హైకోర్ట్స్ వేరియస్ హైకోర్ట్స్ రిపీటెడ్లీ చెప్పాయి, మున్సిపాలిటీ లయబుల్ అని చెప్పి రిపీటెడ్గా ప్రీసిడెంట్స్ ఉన్నాయి, మున్సిపాలిటీ డబ్బులు ఇవ్వాలండి. రైట్. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారు, మీరు పదే పదే మేయర్ గారి పేరు తీసుకుని యూ హ్యావ్ బీన్ అడ్రస్సింగ్ ద సిస్టమ్, కారణం చెప్పండి సార్. దానికి బికాస్ ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ యూనిట్ ఈస్ సపోజ్ టు బీ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఒక మున్సిపల్ ఆస్పెక్ట్ దాంట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ మీరు ఒక దాన్ని ఎవరు హెడ్ చేస్తున్నారు అనేది డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. యూ కాంట్ సే యూజువల్ థింగ్ ఏది ఆ డిపార్ట్మెంట్లో ఉంది అని అంటే, డిపార్ట్మెంట్ అంటే ఏంటది, దట్ ఈస్ జస్ట్ ఏ, బట్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెసిషన్స్ బీయింగ్ టేకెన్ ఆర్ నాట్ బీయింగ్ టేకెన్ ఆర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇట్, టు బి అవేర్ ఆఫ్ ద డేంజర్. ఇదంతా లేనప్పుడు ఆబ్వియస్లీ యూ విల్ టార్గెట్ ద పర్సన్ హూస్ హెడింగ్ ద డిపార్ట్మెంట్. కరెక్ట్. యా. సో మరి ఆబ్వియస్లీ ఏదైనా జరిగినప్పుడు మీరు రైలు యాక్సిడెంట్ అయినప్పుడు రైల్వే మినిస్టర్ ఎందుకంటారు మీరు ఆయన వచ్చి స్వయంగా ఆయన తోడరు కదా. బట్ సార్ చెప్పినట్టు he has mentioned something like the vicarious liability. So the fact that there is someone who is at the top of the food chain of that particular thing, he has to be liable, he or she has to be liable in the context. Yeah. రైట్. సో ఈ కేసులో పర్టికులర్లీ వాట్ అపాల్డ్ యూ, అంటే వ్యవస్థ స్పందన చూసి కానీ వాట్ రియలీ షాక్డ్ యూ ఆర్ మేడ్ యూ వండర్ అసలు ఏంటి, వేర్ ఆర్ వి గోయింగ్ అని? నాకు బిగ్గెస్ట్ షాకు ద స్మైలింగ్ ఫేస్ ఆఫ్ ద మేయర్. ఆవిడ మాట్లాడిన తీరు ఫస్ట్ రిపోర్ట్లో వచ్చినప్పుడు అదేంటండి, నేను అది అలా అవుతూ ఉంటుందండి, అన్నిటికీ మేమంటే లాగండి అంటుంది. యా, దట్ ఈస్ అ షాకింగ్ థింగ్ ఫర్ మీ, బికాస్ దేర్ ఇస్ నో ఎంపథీ, నో సెన్సిటివిటీ ఫర్ వాట్ హ్యాపెన్ దేర్. And so then what is a common man supposed to feel? Correct. In the context, which is the reason I was very, very upset. Not for anything. I don't have anything personal about her or whatever it is. I just common man, citizen ga nenu react ayandaniki. Yeah. Sir, ikkadekado it again points to the system. Srinivas garu, you have seen so many countries. ఎక్కడా కూడా అక్కడ అంటే ఇది ఫలాంటి వ్యక్తిది అని క్లియర్గా ఓనర్షిప్ తెలుస్తుంది. ఇక్కడ చాలా విషయాలకి వీ డోంట్ నో హూ ఓన్స్ అండ్ వై ఇట్ హ్యాపెండ్. ఒక డ్రైనేజ్లో ఎవరన్నా కొట్టుకుపోతారు, ఎవరు ఎందుకు కొట్టుకుపోయారు, అది ఎవరి వ్యవస్థ, నోబడీ కెన్ సూ ఎనీబడి. అది ఉన్నా కూడా అసలు ఆ తాహత ఉండదు, ఆ టైం ఉండదు, తీరిక ఉండదు. ఇన్ అదర్ కంట్రీస్ ఇట్స్ నాట్ సో. కెన్ యూ గివ్ అస్ సమ్ ఎగ్జాంపుల్స్? ఇప్పుడు మీకు ఐ విల్ టెల్ యూ ఫస్ట్ అబౌట్ ఇండియన్ లా అండి. ఇప్పుడు వీరు వర్మ గారు అన్నట్టు ఎందుకు వారిని టార్గెట్ చేస్తున్నారంటే, హీ మెన్షన్ వైకేరియస్ లైబిలిటీ. వైకేరియస్ లైబిలిటీ అంటే ఏంటంటే, యాక్ట్స్ డన్ బై ది ఎంప్లాయీ, ద మాస్టర్ ఇస్ లైబుల్. కరెక్ట్. దీన్ని మాస్టర్ అండ్ సర్వెంట్ రూల్ అని అంటారు. రెండోది ఏమంటారంటే రెస్పాండియంట్ సుపీరియర్. అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ కారులో వెళ్తున్నాం మనం కారు ఓనరు, డ్రైవర్ గారు కారు డ్రింక్ చేసి ఎవరినో చంపేస్తాడు. మరి పోలీస్ వాళ్ళు డ్రైవర్ను ఓనర్ను కడతారు కదా, కేసు కడతారు కదా. సిమిలర్ అనాలజీ అప్లైస్ టు దిస్ కేస్. ఇప్పుడు వారు పదే మేయర్ని ఎందుకు అంటున్నారంటే, the accountability is the mayor because she is the first citizen of the state, Hyderabad. Yes. Number one. And she runs that department, that corporation. That corporation is a statutory corporation. Yeah. Adi private limited company kaadandi adi. It is a corporation constituted by the government only. Right. Statutory body. Daniki ame, she is the chairperson. Mari varne kada accountable chesedi. Number one. Number two, municipal minister will also be accountable under the vicarious liability rule malla. ఎందుకు? బికాస్ స్టేట్ గవర్నమెంట్ ఇస్ లయబుల్ ఆల్సో. కరెక్ట్. రిపీటెడ్ కేసెస్ ఉన్నాయి, డిసైడెడ్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి. మూడో విషయం ఏంటంటే, చాలామందికి తెలియని విషయము, డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. ద మనీ ఈజ్ ఆల్సో బీన్ స్పెండ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు ది మున్సిపాలిటీస్ ఫర్ కర్బింగ్ దిస్ ప్రాబ్లమ్. అంటే ఏంటి? వాటికి ర్యాబీస్ ఇంజెక్షన్స్ ఇవ్వటం, వాటికి అంటే కావాల్సిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే సీ సమ్ స్ట్రే డాగ్స్ విచ్ హ్యావ్ సమ్ డిసీజెస్, వాటిని క్యూర్ చేసి దే హ్యావ్ టు బి రిలీజ్ అగైన్ ఇన్ ది కమ్యూనిటీ. మళ్ళా మూడో విషయం ఏంటంటే, ఇప్పుడు వన్స్ దిస్ డాగ్స్, ఇంకొక విషయం కూడా ఇందులో అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, హైదరాబాద్ పోలీస్ యాక్ట్ అని ఒకటి ఉందండి. అది నోబడీ నోస్. సమ్ పోలీస్ ఆఫీసర్ కాల్ మీ ఆఫ్టర్ ద వారితో ఇంటర్వ్యూ అయిన తర్వాత, సమ్ పోలీస్ ఆఫీసర్స్ కాల్ మీ, ఏమిటి మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారేంటి పోలీస్ వాళ్ళని? హైదరాబాద్ పోలీస్ యాక్ట్ అనేది ఒకటి ఉందండి. నేను రాసింది కాదు, నిజాం నవాబ్ అప్పటి నుంచి కూడా ఉంది. అందులో క్లియర్గా రాసింది, ఒకవేళ డేంజరస్ వైల్డ్ యానిమల్స్ ఒకవేళ ఊర్లో ఉంటే ద పోలీస్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు డిస్ట్రాయ్ దెమ్.
దట్ ఈస్ ద లా విచ్ ఇస్ రిటన్ అంటే ఈవెన్ టు కిల్ ఇట్. Right. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లెజిస్లేషన్ అండి. హైదరాబాద్ మున్సిపాలిటీ యాక్ట్, ఎనీబడి హూస్ లుకింగ్ ఎట్ యువర్ వీడియో దే షుడ్ అండర్స్టాండ్ దిస్. అంటే ఎన్ని ఆస్పెక్ట్స్లో అకౌంటబిలిటీ ఉన్నాయి చూడండి. Yeah. మున్సిపల్ లా ప్రకారము దే ఆర్ అకౌంటబుల్, అండ్ బికాస్ దే ఆర్ గెటింగ్ ద మనీ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, అనిమల్ హస్బెండరీ వాళ్ళు అకౌంటబుల్. Right. నెంబర్ 3 పోలీస్ యాక్ట్ ప్రకారము పోలీస్ వాళ్ళు అకౌంటబుల్. పోలీస్ వాళ్ళు అకౌంటబుల్ ఉన్న తర్వాత ద లా ఇస్ వెరీ క్లియర్ అండి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, హైకోర్ట్స్ కూడా చెప్పాయి. వన్స్ అలాంటి ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇన్సిడెంట్ రిపోర్ట్ రాయాలంట. అవును. ఎవరెవరు రాయాలి? అనిమల్ హస్బెండరీ వాళ్ళు రాయాలి, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాలి, శానిటరీ ఇన్స్పెక్టర్ రావాలి, పోలీసు వాళ్ళు వచ్చి నార్మల్గా ఎక్కడైనా ఏదైనా చనిపోతానండి, మనిషి చనిపోతే పంచనామా అనేది ఉంటుందండి. పంచనామా చెయ్యాలి అంటే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ వచ్చి ఎలా చచ్చిపోయాడు అంటే కాజేషన్ ఆఫ్ డెత్ అది రాయాలి. ఇక్కడ పిల్లోడి కాజేషన్ ఆఫ్ డెత్ ఏంటి? బైటింగ్ ఆఫ్ డాగ్స్. కనీసం పోలీసు వాళ్ళు, మ్యాజిస్ట్రేట్ అంటే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు వచ్చి ఒక పంచనామా చేయలేదు ఆ పిల్లోడికి. అక్కడ పోయి ఫొటోస్ తీసుకోవాలి. దట్ ఈస్ ద లా విచ్ ఇస్ స్టెపులేటెడ్ ఇన్ ఇండియన్ లా అండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అమెరికన్ లా ఆర్ ఇంగ్లీష్ లా బికాజ్ ఐఎమ్ ఎన్ ఇంటర్నేషనల్ లాయర్. ఫొటోస్ కూడా తీసుకోవాలి, ఆ బ్లడ్ మార్క్స్ అది కూడా రాస్తుంది పుస్తకంలో. ఇక్కడ లా ఇంకొకటి వచ్చిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత మెడికల్ లీగల్ కేసు చేయాలండి. చేసిన తర్వాత ద డెడ్ బాడీ హ్యాస్ టు బి పోస్ట్ మార్టం. కాజేషన్ ఆఫ్ డెత్ ఎలా చెప్తారు మీరు? అంటే చేయలేదండి. అప్పటికే ఆ పిల్లవాడిని ఊరికి తరలించేశారనే కారణాలు కొన్ని వినిపిస్తున్నాయి, వితౌట్ ఈవెన్ కీపింగ్ ది అథారిటీస్ ఇన్ఫార్మ్డ్. అంటే ఇన్ దేర్ డిఫెన్స్ దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ హర్డ్ డూయింగ్ ది రౌండ్స్. లేదండి, నేను బికాజ్ ఐ స్పోక్ టు ద విక్టిమ్స్ ఫాదర్తో మాట్లాడాను. ఆయన ఫస్ట్ నేను అడిగితే ఏమన్నారంటే, మేము పోలీస్కి ఫోన్ చేశాము, పోలీస్ వాళ్ళు వచ్చారు హాస్పిటల్కి, పోలీసు వాళ్ళు వచ్చేసి అక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళిపోయారని చెప్పాడు ఆయన. దాని తర్వాత when the police has come, it is the responsibility of the medical doctor under the Medical Council Act. Right. I'm talking again about Indian law only. I'm not talking foreign law. Medical doctor has a obligation, legal obligation to report to the police. వచ్చిన తర్వాత దాన్ని మెడికల్ లీగల్ కేసు అని కట్టాలండి. కట్టిన తర్వాత పోస్ట్ మార్టం చెయ్యాలి, పంచనామా చెయ్యాలి. ఈ డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వచ్చి ఇన్సిడెంట్ రిపోర్ట్ చెయ్యాలి. ఎందుకు ఇవన్నీ? టు మేక్ సంబడి అకౌంటబుల్ అండి. ఏమి చేయలేదండి. అట్ ద కాస్ట్ ఆఫ్ సౌండింగ్ వెరీ వెరీ డ్రమాటిక్ ఆర్జీవి గారు, ఇక్కడ హ్యాడ్ దిస్ హ్యాపెండ్ టు సంబడీస్ సన్, ఇలాగే ఉండదంటారా వ్యవస్థ? ఇప్పుడు అది నా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇఫ్ ఇదే కనుక ఒకవేళ విజయలక్ష్మి గారి ఇంట్లో రిలేటివ్స్కు ఆవిడకి మనవరాలు మనవడు వాళ్ళకి జరిగితే ఆవిడ ఇలాగే మాట్లాడేవారా అనేది నా ఒక క్వశ్చన్. ఇప్పుడు రెండోది ఇది పాయింట్. ఓకే, ఇప్పుడు వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్టేటస్ కానీ వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ మూలన వాట్ ఎవర్ ద ఫాదర్ వర్క్స్, మీరు చెప్పింది కరెక్టే. మేబీ మోర్ ఎఫ్లూయెంట్ పీపుల్ విల్ మేక్ మోర్ నాయిస్. ఇప్పుడు ఇవాళ మన అందరం కలిసి మనం టేకప్ చేసి మీడియాలో చాలా రెస్పాన్సిబుల్గా మాట్లాడారు. ఆయన సొంతంగా ఆయన వచ్చి ఈ ఆఫర్డ్ దిస్ ఆల్ దిస్ నాలెడ్జ్ అండ్ దిస్ హెల్ప్. ఇలాంటిది జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకో వీడియో ఉంది. అసలు వీడియో లేకపోతే తెలిసింది కూడా కాదు ఎవరికి అలాంటిది జరుగుతుందని. యూనో తెలిసి ఇంతమంది వాయిస్తో వాళ్ళు వాయిస్ చేస్తున్నా కూడా వాళ్ళు ఇప్పటికి కూడా అబ్సల్యూట్లీ అదే లెవెల్లో మాట్లాడుతున్నారు. కరెక్ట్. షీ ఈజ్ మోర్ అప్సెట్ అబౌట్ మై ట్విట్టర్. వాళ్ళందరూ నేను జరిగిన విషయాన్ని బయట పెడతా ఉంటే వాళ్ళు దానికి ఎక్కువ అప్సెట్ అవుతున్నారు. ఆ పిల్లలు చచ్చిపోయింది. నిజంగా ఒక హ్యూమన్ లైఫ్ కి ఇదేనా వాల్యూ అనే ఒక చాలా టెరిబుల్ ఫీలింగ్ సార్. ఐ మీన్ బికాస్ నో బడీ ఫీల్స్ అకౌంటబుల్ హియర్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ మీరు చెప్పిన 5-6 యాక్ట్స్. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారు, ఆన్ ద సేమ్ నోట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, అంటే నాట్ బీయింగ్ ఇన్సెన్సిటివ్ టు వాట్ హ్యాపెండ్ ఇన్ అనదర్ కేస్, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే 30 లక్షలు పరిహారం ప్రకటించారని అంటున్నారు. అంటే సూసైడ్ చేసుకోవడానికి పరిహారం ప్రకటించడం వల్ల ఇప్పుడు అది 2 థింగ్స్. నాకు ఆ ఫ్యాక్ట్స్ ఆఫ్ దట్ కేస్ నాకు ఎక్కువ తెలియదు. బట్ నాకు అర్థమైనంత వరకు ఇప్పుడు ఎనీ అగ్రీవ్డ్ ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్, ద గవర్నమెంట్స్ ప్రాబ్లీ ప్రెరోగేటివ్ వై దే వాంట్ టు గివ్ హౌ మచ్ అండ్ ఆల్ దట్. కానీ అక్కడ అలాంటివి జరిగి ఇక్కడేమో ఇది ఇంతవరకు అసలు కాంపెన్సేషన్ మాట ఎత్తలా. They are not talking about any kind of ex gratia payment or blah blah blah. Okay, ఏంటి ఇక్కడ విచిత్రం, అది జరిగింది ఇద్దరు మనుషుల మధ్యన సంథింగ్ హ్యాపెండ్ అండ్ ఎమోషన్ విచ్ led to a trauma in the girl and whatever she tried to do and unfortunately she passed away.
ఈ కేసులో డైరెక్ట్లీ ద గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ లేదు కదా, ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు కొట్టుకున్నారా, గొడవ పడ్డారా, హెరాస్మెంట్ చేశారా అనేది గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏది నాకు అట్లీస్ట్ ఏది దీంతో కంపేర్ చేస్తే అవును, ఇక్కడ గవర్నమెంట్ డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మున్సిపాలిటీ బోర్డ్ వాట్ ఎవర్ హీ సెడ్, వాళ్ళు డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు అక్కడ ₹1 కాంపెన్సేషన్ ప్రకటించలా, ఇక్కడ చేస్తున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్ ద డిస్క్రిమినేషన్. సార్ కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ వై దట్ వుడ్ హ్యాపెన్? సార్ ఇప్పుడు బికాజ్ వన్ మస్ట్ అండర్స్టాండ్ ఒక విషయం ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది, సూసైడ్ ఈజ్ అన్ అఫెన్స్. ఎస్, యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు కిల్ యువర్ సెల్ఫ్. మరి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోతే, ఇఫ్ షీ వుడ్ హ్యావ్ బీన్ అలైవ్, పోలీస్ వుడ్ హ్యావ్ బీన్ చార్జ్డ్ హర్ ఫర్ అ సూసైడ్. తెలుసండి మీకు ఐపీసీలో? మరి ఆమె సూసైడ్ చేసి చనిపోతే అంటే షీ హెస్ కమిటెడ్ అన్ అఫెన్స్. యాక్చువల్లీ కిల్లింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ అన్ అఫెన్స్, తెలుసమ్మా? సో కిల్లింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ అన్ అఫెన్స్. ఆమె నేరం చేస్తే ఆమె కుటుంబానికి మీరు డబ్బులు ఇస్తారు. ఇక్కడ స్టాచ్యూటరీ డ్యూటీ ఉంది మీకు, ఒక మీ ఒమిషన్ టు డూ సర్టన్ డ్యూటీ. ఒక చిన్నపిల్లడు చచ్చిపోతే మీరు గవర్నమెంట్ వాళ్ళు లైబిలిటీ లేదు, డబ్బులు ఇవ్వట్లేదు అంటే లుక్ ఎట్ ద డిస్క్రిమినేషన్. ఇప్పుడు ఒక అఫెన్స్ చేసి చచ్చిపోయినామకు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీకి. ఇక్కడ మీ డ్యూటీ, మీరు ఆర్టికల్ కాన్స్టిట్యూషన్లో క్లియర్గా రాసిందండి, సేఫ్ ఎన్వైర్న్మెంట్ ఇవ్వాలి మీరు. మున్సిపాలిటీ వాళ్ళైనా, స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, మన రాజ్యాంగ హక్కు ఏంటంటే టు హ్యావ్ ఎ రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అండ్ సేఫ్ ఎన్వైర్న్మెంట్. ఎన్వైర్న్మెంటల్ లాస్ కూడా అవే చెప్తాయి. మరి మీకు సేఫ్ ఎన్వైర్న్మెంట్ ఎక్కడ క్రియేట్ చేసి ఇచ్చారు మీరు? ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ స్టేట్ కదండి. బట్ వీఆర్ ఆల్ పేయింగ్ ద ట్యాక్స్ టు యూ, రైట్? కరెక్ట్. వై వీఆర్ పేయింగ్ ద ట్యాక్స్ టు యూ? యాజ్ అ ట్యాక్స్ పేయర్ టు కీప్ అస్ అ సేఫ్గా ఉంచాలి. ఇక్కడ చూడండి ఎంత డిస్క్రిమినేషను. ఆ పిల్లోడికి హీ హాజ్ అ రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ. ఇంకొక 60-70 ఏళ్ళు బతికేవాడు కదా పిల్లోడు. మరి ఆ పిల్లోడు చచ్చిపోయాడు కదా, మరి ఆ పిల్లోడి రైట్ టు లైఫ్ కూడా డిప్రైవ్ అయిందా? ఆ పిల్లోడి లైఫ్ రైట్ టు డిప్రైవ్ అయింది. ఆ పిల్లోడు ఏం అఫెన్స్ చేయలేదు. అది డ్యూటీ ఆఫ్ ఎ స్టేట్. మీరు ఆయనకు సేఫ్ ఎన్వైర్న్మెంట్ ఇవ్వకుండా ఆయన చచ్చిపోయాడు. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ మదర్ ఫాదరు, దే హ్యావ్ డిప్రైవ్డ్ ఆఫ్ దేర్ చైల్డ్. వాళ్ళ రైట్ టు బి పేరెంట్ ఆల్సో బీన్ డిప్రైవ్డ్. అంటే ఇక్కడ ఎంతమంది రైట్స్ వైలేట్ అయ్యాయండి? అండ్ పేరెంట్స్. అండ్ ద థర్డ్ థింగ్ ఇన్ ఎ సోషల్ సర్కిల్ ఆఫ్ లైఫ్, ఇప్పుడు ఈ పిల్లోడు పెద్దోడే తను ఏదో చదువుకున్న ఒక స్టేటస్కి వచ్చి యూ వుడ్ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ దేర్ ఓల్డ్ ఏజ్, దట్ ఈస్ ఆల్సో గాన్. ఇప్పుడు అన్నిట్లో ఏంటి, ఇప్పుడు వాళ్ళకి చెప్తే ఏమంటారంటే ఆ 2 కొడుకుని కనొచ్చు కదా అంటారు. అదే దట్ ఈస్ వాట్ ఐ థింక్ దేర్ హోల్ టోన్ ఇస్. ఇందులో one thing, in the law there is a concept called irreparable loss. You cannot repair, you cannot bring the back child. You can't quantify with money. You cannot quantify with that money. That's the right term he has used, quantification. సో ఇది బయట కంట్రీస్లో ఎలా సీరియస్గా తీసుకున్నారంటే అండి, యుఎస్లో, ఇంగ్లాండ్లో దే పాస్డ్ లెజిస్లేషన్. ఇలాంటిది ఏది జరిగినా కూడా ఇమీడియట్గా కాంపెన్సేషన్ ఇచ్చేయాలి, వితౌట్ ఈవెన్ క్వశ్చనింగ్, అంటే వితౌట్ ఈవెన్ మేకింగ్ అన్ అప్లికేషన్. అంటే మిషిగన్లో, అన్ని కంట్రీస్లలో ఈ లా పాస్ అయింది అండ్ ఇట్ ఈస్ వెరీ సీరియస్లీ ఎన్ఫోర్స్డ్. And if they don't take care of it, we can sue millions of dollars on the government. But because India is also a common law country, the same law applies in India too. Absolutely. And Supreme Court repeatedly said, High Courts have repeatedly said, not I said. And even legislations kuda pass ayyayi. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవేర్నెస్ లేదు మన సిటిజన్స్కి, అది ప్రాబ్లం అండి ఇక్కడ. ఇంకొక విషయం, ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఐ వాజ్ రీడింగ్ ద లా, దెర్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద సిటిజన్స్ ఆల్సో. ఎట్లా చెప్తున్నారు, ఇప్పుడు ఈ ఫుడ్ ఫీడ్ చేస్తారు కదండి స్ట్రే డాగ్స్కి, పీపుల్ ఆర్ ఫీడింగ్ ద ఫుడ్ ఆల్సో ఆర్ రెస్పాన్సిబుల్ అంట. అంటే పోలీస్ ఈజ్ రెస్పాన్సిబుల్, మున్సిపాలిటీ ఈజ్ రెస్పాన్సిబుల్, అండ్ పీపుల్ ఆర్ ఫీడింగ్ ద ఫుడ్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్. ఫోర్త్ లయబిలిటీ ఏం చేశారంటే లాలో, ఒకవేళ ఈ చిన్న పిల్లోడు ఆ కుక్కల మీద ఏమైనా ఎగబట్టమో లేకపోతే హీ హెస్ కాజ్డ్ డెత్ అంటే కొంత రెస్పాన్సిబిలిటీ ఉంది. సో ఇక్కడ సార్ మనం లీగల్ భాషలో మాట్లాడి ఇక్కడ A1 ఎవరు చెప్పండి, A2 ఎవరు చెప్పండి? A1 A2 అంటే ఐ విల్ ఓన్లీ మేక్ దెమ్ రెస్పాన్సిబుల్ GHMC, వార్ అన్నట్టుగా మేయర్, అండ్ సెకండ్ థింగ్ విల్ బి ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, థర్డ్ వుడ్ బి ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ రాంగోపాల్ వర్మ గారు, ఐ హ్యావ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. మన వ్యవస్థ ఎలా డిజైన్ చేసిందంటే స్ట్రే డాగ్స్ కో ఎగ్జిస్టెన్స్ గురించి, వాటికి ఏవో రేబీస్, యాంటీ రేబీస్ అవి ఇచ్చేసి మనకు అది కరిచినా పర్వాలేదు, చచ్చిపోయే ఇది రాదు కాబట్టి కాంప్లికేషను, వి ఫ్యాక్టర్ ఇన్ ఫర్ దట్ అండ్ మేక్ ఇట్ వి నార్మలైజ్ అ డాగ్ బైటింగ్, అ స్ట్రే డాగ్ బైటింగ్ అ హ్యూమన్ బీయింగ్. ఏమన్నా అంటే అనిమల్ యాక్టివిస్ట్ అందరికి కోపాలు వస్తాయి.
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రోడ్డు మీద తిరుగుతున్న దీనిలో స్ట్రే డాగ్స్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా హౌ డస్ ఇట్ వర్క్ అంటే వాట్ డూ థింక్ ఆఫ్ దిస్? ఇక్కడ దెర్ టూ సైడ్స్ టు దిస్. ఒకటి ఇప్పుడు ఆయన చెప్పిన ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఐ వాంట్ టు సే ఇట్ వన్స్ అగైన్ టు రిపీట్ వాట్ హీ సెడ్. రైట్. లా తెలియకపోవడం మనకున్న గవర్నమెంట్కి కానీ ఈ బాడీకి కానీ వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ అని ఉంది అని తెలియకపోవడం. ఎందుకంటే చాలామందికి తెలియదు. నాకు ఐ థింక్ ఐమ్ ఎ రీజనబుల్లీ నాలెడ్జబుల్ గై అండ్ ఐ ఆల్సో డిడ్ంట్ నో టిల్ హీ టోల్డ్ మీ దట్ యాక్చువల్లీ the first line in any law book from what I know, ignorantia juris non excusat. Is that right, sir? Yes, Ignorance of law is no excuse. Correct. And the government cannot plead. That is for the accused person trying to escape. Right. ఇక్కడ అదే అవుతుంది కదా సార్, ఇప్పుడు గవర్నమెంట్ is trying to escape. Yeah, that's correct. Absolutely right. Yeah, correct. There is a statutory duty on the government. Yeah. They cannot take that defense. Correct. And second thing, అందులో క్లియర్ రాసుంది, when you have a knowledge that ఈ డాగ్స్ అన్ని ఖర్చేస్తున్నాయి, చంపేస్తున్నాయని నాలెడ్జ్ గవర్నమెంట్కి ఉన్నప్పుడు, when you are omitting to do your duty is also a crime. ఐపీసీలో క్రైమ్ అంటే. Correct. Indian law, I'm telling you. I'm not telling you in English law. I'm telling you in Indian law. Omission to do an act is also a crime, Supreme Court said in India. Correct. That makes it even more. But omission to, ఇప్పుడు మీకు, there is a duty on municipality, there is a duty on the police, there is a duty on the central government, there is a duty on animal husbandry, there is also a duty on the sanitation inspector, there is also a duty on the health inspector also. Right. ఇంతమంది డ్యూటీస్ ఉన్న వాళ్లకు మేము మీకు శాలరీలు పే చేస్తుంటే, పబ్లిక్ ఎక్స్చక్కర్ నుంచి మీకు జబ్బులు వస్తుంటే, మా ట్యాక్సుల వల్ల మీరు మా శ్రేయోభిలాషులు అవ్వాల్సింది పోయి డెమోక్రటిక్ సిస్టంలా ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, మా కోసం ఎన్నుకున్న ఈ గవర్నమెంట్ మాకు సేఫ్టీ ఇవ్వకపోతే ఎందుకంటే మేము డబ్బులు కట్టడం అంటే, ఇక్కడ ఏమిటి అంటే ప్రాబ్లము, ట్యాక్స్ పేయర్స్కు మనకున్న హక్కులు, మన సిటిజన్స్కు ఉన్న హక్కులు తెలియదండి. నెంబర్ 1. నెంబర్ 2, సుప్రీంకోర్టు రిపీటెడ్లీ సెడ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఉందండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంటి అంటే ఫండమెంటల్ డ్యూటీ అండి గవర్నమెంట్. అవును. మరి ఫండమెంటల్ డ్యూటీ బ్రీచ్ చేస్తున్నారు మీరు అంటే, రాజ్యాంగ హక్కులు కూడా ఉల్లంఘన జరుగుతున్నాయి. ఐ కెన్ గో టు సుప్రీం కోర్ట్ ఆన్ దిస్, ఐ కెన్ గో టు హైకోర్ట్ ఆన్ దిస్, ఐ డోంట్ హ్యావ్ టు బీ ద పేరెంట్ ఆఫ్ దట్ చైల్డ్. బట్ అన్ఫార్చునేట్లీ సార్, మీలాంటి నాలాంటి వాళ్ళు ఎవరో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారు. బట్ అలాంటి ఫ్యామిలీస్కి ఎంతమందికి ఆ తీరిక, వెసులుబాటు, ఆ ఓపిక, ఆ రిసోర్సెస్, యాక్సెస్ ఉంటాయి సిస్టమ్కి? రాంగోపాల్ వర్మ గారు, యూ టుక్ దిస్ అప్. డోంట్ యూ థింక్ దట్ ఇట్ వుడ్ హావ్ బీన్ హష్డ్ అవుట్ బై నౌ అదర్వైజ్? Or hushed up by 1000%. See, ఇప్పుడు మీరు అందాక అన్న దాంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రైట్ నౌ ద వే థింగ్స్ ఆర్ స్టాండింగ్ నౌ, వాళ్ళు భయపడిపోతున్నారు పేరెంట్స్. వాళ్ళకి ఎవరో కన్సర్న్ పీపుల్, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, లోకల్లో ఎవరో హూఎవర్, వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, ఆ రామ్ గోపాల్ వర్మ అడ్వకేట్ గారు, టీవీ వాళ్ళు, వాళ్ళందరూ బాగానే ఉంటారు, తర్వాత మీరు అయిపోతారు అని, డోంట్ పర్స్యూ దిస్ మ్యాటర్, అసలు వాళ్ళకి రెస్పాండ్ అవ్వద్దు అని చెప్తున్నాడు. సో ఐమ్ సేయింగ్, ఒక్కటి వాళ్ళకి తెలియదు, రెండోది అది అంత హారబుల్ ఇన్సిడెంట్ జరిగి వాళ్ళ పిల్లలను పోగొట్టుకున్నాక ఇప్పుడు మళ్ళీ దే ఆర్ గోయింగ్ టు గో త్రూ థ్రెట్స్ ఇన్ ద కాంటెక్స్ట్. దట్ ఈస్ అంటే ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు ఇంకా జంగులాగా ఉంది. ఆ కుక్కలు కాకుండా మనం కూడా అడిగి జంతువులు. అప్పుడు ఇందాక ఇంకోటి మీరు అడిగిన క్వశ్చన్ సెకండ్ సైడ్కి, ఇప్పుడు ఇక్కడ ఇష్యూ అసలు కుక్కలు ఎందుకు ఉన్నాయి అని కొంచెం బ్యాక్ వెళ్ళి అనుకోండి. ఓకే, ఒక పెట్, చాలామంది నాకు కుక్కలు అంటే ప్రాణం అంటారు. ఆఫ్ కోర్స్, దే ఆర్ ఎవ్రీ రైట్ టు సే దట్. ఎవరికో కుక్క ఇష్టం ఉండొచ్చు, ఎవరికో పిల్లి అనవచ్చు, ఏలక అవ్వచ్చు, పాము అవ్వచ్చు, దే ఆర్ ఎంటైటిల్ టు దట్. కానీ ఇక్కడ ఫండమెంటల్ థింగ్ ఏంటి, దే నీడ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ద యాక్షన్స్ ఆఫ్ ఎన్ యానిమల్ ఆర్ ఎనీథింగ్ విచ్ క్యాన్ బి డేంజరస్. ఓవర్ స్పీడింగ్ అయిన కార్ అవ్వచ్చు, డ్రంక్ డ్రైవింగ్ అవ్వచ్చు, ఏదన్నా అలా అయినప్పుడు దేర్ హ్యాస్ టు బి సమ్మన్ హూస్ అకౌంటబుల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. యూనో, సో ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ థింగ్లో యానిమల్ యాక్టివిస్ట్ అనేది ఎలాగ ఉంటారు, వాళ్ళు కొన్ని జంతువులు చేస్తాయి అంటే, పాయింట్ అక్కడ మనుషులకి దానికి డిఫరెన్స్ ఏంటి, మనుషుల్లో క్రిమినల్స్ ఉన్నారు, ఎవరో మర్డర్ చేసాడు లేకపోతే ఏదో కొట్టాడు అనుకోదాం. సో దెర్ ఈజ్ అ లాట్ యూర్ ఐడెంటిఫైయింగ్ ద పర్సన్ ఇన్ ద కాంటెక్స్ట్, ఎవరు చేశారు అనేది. యూనో, మీరు అది కుక్కల్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు, అసలు ఎక్కడ ఏం జరిగింది, ఇన్ని కుక్కలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఆ కుక్క ఆల్సో నాట్ అ కాన్షియస్ థింగ్, అది వేరే జీవిలాగా చూస్తుంది. అప్పుడు ఏంటి, డెలిబరేట్లీ మనం ఒక డేంజరస్ సిచ్యువేషన్లో పెడుతున్నాం మనుషుల్ని. అది తెలుసుకోవాల్సింది ఎవరు, జిహెచ్ఎంసీ తెలుసుకోవాలి ఫస్ట్. కరెక్ట్. హౌ కెన్ ఏ స్మాల్ కిడ్ ఆఫ్ 4 years old know that it is dangerous to go on the road? Why should it? ఈ లోపల ఇంకోళ్ళు ఎవరో మనం ఏమన్నారంటే, అవి టెరిటరీలో ఉంటాయండి, ఇది ఈ టెరిటరీలోకి ఎవరో కొత్త వాళ్ళు వస్తే కనుక ది అటాక్ అని ఎవరు చెప్పినారు. ఇప్పుడు అది కరెక్ట్ అయితే అప్పుడు మీరు స్ట్రీట్కి బోర్డు పెట్టాలి కదా,
ఈ సీట్లోకి రావద్దు, మీరు ఆ సీట్లోంచి, ఎందుకంటే ఇక్కడ కుక్కలు ఉన్నాయి అని పెట్టారు కదా, ఎవరి పుట్ దట్. అప్పుడు ఇవన్నీ మీరు అడ్రస్ చేయకుండా ఏమి మాట్లాడకుండా, దట్ ఈస్ ద పాయింట్. సో దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్? కుక్కలు ఉండకూడదు స్ట్రీట్స్లో, అన్కంట్రోల్డ్ ఆర్ అదే ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేని ఒక డేంజరస్ యానిమల్, పాసిబుల్లీ డేంజరస్ యానిమల్ ఉండకూడదు. దిస్ ఓన్లీ లాజికల్ సొల్యూషన్. ఏంటి వీళ్ళు ఏంటి స్టెరిలైజేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడో చెక్ చేస్తున్నాడు, ఎవడు చేస్తున్నాడు? ఈ కుక్క పొట్టని పిల్లలు ఎప్పుడు పుడతాయి అండ్ అది పెరిగి ఏం చేస్తుంది అంత, అది లాంగ్ టర్మ్. వీఆర్ రైట్ నౌ డీలింగ్ విత్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్. సో ఇట్ ఇస్ ప్రెసెంట్ డేంజర్. సో అప్పుడు ఓన్లీ అదర్ సొల్యూషన్ ఇది ఎలా తీసుకెళ్ళిపోయి ఏం చేయాలి? మీరు డాగ్ హోమ్లు పెట్టండి. డాగ్ హోమ్స్ని నడపడానికి మీ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయా? గవర్నమెంట్కి మ్యాన్ పవర్ ఉందా? అప్పుడు పిల్లులు కూడా చేస్తాయా, లేకపోతే వేరే యానిమల్ చేస్తాయి? ఎనీబడీ కెన్ హ్యావ్. కుక్కలు ఒక్కదాన్ని ప్రేమించాల్సిన అవసరం ఏంటి? యానిమల్ లవర్స్ అందరినీ ప్రేమించాలి, ఇంక్లూడింగ్ కరోనా వైరస్. అప్పుడు కరోనా వైరస్ మనకి డేంజర్ వచ్చినప్పుడు దాన్ని మనం వ్యాక్సిన్తో చంపేస్తున్నాం కదా. వైరస్ కూడా ఒక జీవి కదా అనుకో. అప్పుడు కొంతమంది యాక్టివిస్ట్ పెడతారు వైరస్లు కూడా, నాకు ఏంటి మోగజీవాలు, వాటికి తెలీదు, వాటిని ఎలాగ మనం అంత నిర్మానుష్యంగా చంపేస్తున్నాం అంటే దానికి కుక్కలకి ఏంటి డిఫరెన్స్ అన్న? ఓన్లీ థింగ్ ఏంటి, కుక్కలు అది కొంచెం అది తాకు ఊపితే ఏదో మన హ్యూమన్ రిలేటెడ్ ఎమోషన్స్ ఉంటాయి, విచ్ ఈస్ హౌ వీ సీ ద లైఫ్. కానీ ఎప్పుడైతే అది వచ్చిందో అడిషనల్ బర్డెన్, ఇందాక చెప్పిన 6 కోట్ల మంది కుక్కల్ని మీరు బాగా చూసుకోవాలి ఒకటి. ఆ దాంట్లో మీరు వెళ్తే దానికి ఎవరు ఫీజు కడతారు? ఎవరు కడతారు? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ ట్యాక్సేషన్లో డాగ్ లవర్స్ ఒక్కరే కట్టాలా, అందరూ కట్టాలా? డాగ్స్ సంబంధం లేని వాళ్ళు కూడా. అప్పుడు దానికి పీనలైజేషన్ ఏముంటుంది? ఇది ఒకటి. రెండోది, మీరు ఇంకా ముందుకు వెళ్ళారంటే స్టెరిలైజేషన్ అంటున్నారు. ఇప్పుడు స్టెరిలైజేషన్ ఆస్పెక్ట్లో వస్తే కుక్కకి మాత్రం సెక్స్ కోరికలు ఉండవు, వాటి సెక్స్ని మీరు ఎందుకు, లేకపోతే వాటికి పిల్లలు, వాటికి మాతృప్రేమ ఉండదా కుక్కకి? ఇప్పుడు ఇలా వెళ్తూ ఉంటే మీరు ఎక్కడ అవుతారు అసలు దానికి? సో వీటిల్లో ఎవరైనా ఏదన్నా ఆర్గనైజేషన్ పెట్టి దాని గురించి లేవదీచ్చు. కానీ అన్నిటికీ సూపర్ సీడింగ్ ఏంటంటే ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫర్ పీపుల్ నాట్ టు బి కిల్డ్. వీ యాజ్ ఎ సివిలైజేషన్, యాజ్ ఎ సొసైటీ, అవర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఈజ్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్. కరెక్ట్. అది కరెక్ట్గా ఉంటే మీకు మిగతా టైం, మిగతా ఎనర్జీని మీరు ఎవరినైనా పెంచుకోండి, మీ ఇష్టం. అది కానీ మీరు అన్నట్టుగా ఇక్కడ యాక్చువల్గా ఏమైపోయింది, వీ హ్యావ్ పిచ్డ్ అ చైల్డ్స్ లైఫ్ అగైన్స్ట్ అ డాగ్స్ life or a dog's rights to roam around in the society. అది లిటరల్ గా and that can be an adult too, sir. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఒక హ్యూమన్ లైఫ్ ఇస్ ద పాయింట్. సినిమా యాక్టర్ కైనా ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు ఒక కథలో. పెట్ డాగ్ ని తీసుకుని వెళ్తుంటే వీరి కుక్కలు తన్ని అటాక్ చేసిన పారుల్ యాదవ్. పారుల్ యాదవ్. సో అంటే ఇట్ కెన్ హ్యాపెన్ నాట్ ఓన్లీ టు, ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడీ సార్. హ్యాపెనింగ్. కంటిన్యూ చేస్తున్నావు, ఆఫీస్ లో కరెంట్ పోయింది, బయటకు వచ్చి వీధిలో కూర్చుని వీరి కుక్కల గురించి మాట్లాడుతున్నాయి వాళ్ళ. సో వర్మ గారు, ఆబ్వియస్లీ డ్రామాటిక్ ఎపిసోడ్ లో మనం 2 కేసెస్ ని కంపేర్ చేస్తాం. మనం ఇంటరప్ట్ చేసినప్పుడు ఒక్కటి ఐ వాంట్ జస్ట్ టెల్ సార్. ఇప్పుడు పారుల్ యాదవ్ అనే యాక్ట్రెస్ అండి, తను బాంబేలో తన చిన్న కుక్క తన వాకింగ్ తీసుకెళ్తే వీధి కుక్కలు వచ్చి అటాక్ చేసింది. ఆ చిన్న కుక్కని ఒక ఏమంటారు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి దాని మీద పడి తను కొరిసి మొత్తం మొహాల మీద అంతా పెట్టి 3-4 వారాలు షీ వాజ్ ఇన్ హాస్పిటల్. షీ హాస్ పర్మనెంట్ స్కార్స్ ఫర్ ఎవర్. అదే. సో ఇక్కడ ఒక విషయం అడగాలి. అనిమల్ యాక్టివిస్టుల్లో చాలా మంది ప్రముఖులు, సెలబ్రిటీలు, ఉదాహరణకి అమల్ గారు, షీ హస్ డన్ ఎ లాట్ ఆఫ్ వర్క్ విత్ బ్లూ క్రాస్. అండ్ ఒక జంతువు కరిస్తే కుక్కలన్నింటినీ చెడ్డ కుక్కలు అనుకోకూడదు అని అన్నారు. ఇస్ దేర్ అ స్కోప్ ఫర్ సంథింగ్ లైక్ దట్? అంటే నేను స్పెసిఫిక్గా ఒక పర్సన్ గురించి అంటలేదు. సి యానిమల్ యాక్టివిస్ట్ లేకపోతే యానిమల్ లవర్స్ అనేది ఐ థింక్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ థింగ్, బట్ ద ఇష్యూ ఇస్ నాట్ దట్. యానిమల్స్ని లవ్ చేయొద్దని ఎవరు అంటలేదు కదా, యానిమల్స్ని కేర్ చేయొద్దని ఎవరు అంటలేదు కదా. ఇక్కడ యానిమల్స్ మనల్ని డేంజర్లో పెట్టినప్పుడు మనిషి పిల్లల్ని, దట్ ఈస్ వాట్ ద పాయింట్ ఇస్. కరెక్ట్. వాళ్ళు ఏంటి, వాళ్ళ ఇంట్లో చూసుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళి ఒక పర్టిక్యులర్ ఒక ఏమంటారు దాన్ని, ఒక సరౌండింగ్స్ వేర్ ఇట్ ఈస్ ఇన్ కంట్రోల్, దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్. దట్ ఈస్ దేర్ ప్రెరోగేటివ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐఎమ్ నాట్ ఎనీబడి ఈస్ హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్ విత్ దట్. కరెక్ట్. ఇప్పుడేంటి కొంతమంది ఏమంటున్నారు, మనుషుల్లో కూడా చేస్తారు అన్నది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అవును. ఇప్పుడేంటి ఇక్కడ ఒక్క కుక్క కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కుక్క ఏదో తెలియదు. అవును. ఇంకోటి ఈ పిల్లోడి విషయంలో 5 కుక్కలు వచ్చినాయి. అవును. ఇట్ ఈస్ నాట్ 1 డాగ్. అవును. అప్పుడేంటి అలాంటి మెంటాలిటీ, అలాంటి నేచర్ ఉన్న వైల్డ్ డాగ్స్. వైల్డ్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ దే ఆర్ నాట్ డిసిప్లిన్.
they don't know what is right and wrong. They Right. cannot be put in a specific parameter for them to మీరు రోడ్ దాటకూడదు, రెడ్ లైట్ వస్తే ఆగాలి, గ్రీన్ లైట్ వస్తే వెళ్ళాలి అనేది ఒకటి మనకు ఒక డిసిప్లిన్ నేర్పిస్తుంది సొసైటీ. రైట్. ఆ డిసిప్లిన్ లేని వాళ్ళే వైల్డ్ అవుతారు. సో street dogs cannot have that discipline because there is no one to teach them that, or they never taught, which is the Correct. reason they remain dangerous. Right. That is the actual point here. యా. Okay. సో అప్పుడు ఇంట్రెస్టింగ్లీ ఐ వాంట్ ఆస్క్ యూ హియర్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇతర దేశాలలో ఇలాగ రోడ్ల మీద మనకి కుక్కలు పిల్లులు కనిపిస్తుంటా, అంటే ఒక నాగరిక సివిలైజ్డ్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో డూ వీ ఫైండ్ సచ్ ఎ ఫెనామినన్? ఇఫ్ yes, how are they managed? బేసికల్గా మీకు ఫారిన్ కంట్రీస్లలో మీకు ఇట్లా డాగ్స్ పిల్లలు రోడ్డు మీద కనపడవండి. ఎందుకంటే యూ మస్ట్ అండర్స్టాండ్ ద మున్సిపల్ లా సేస్ ఎనీ యానిమల్ ఇట్ హ్యాస్ టు బి లైసెన్స్డ్. రైట్. ఇండియన్ మున్సిపల్ ఈవెన్ జిహెచ్ఎంసి మన మున్సిపల్ యాక్ట్లో కూడా ఉంది. మనుషులకు సోషల్ సెక్యూరిటీ ఉండాలి, వాటికి కూడా ఉండాలి నంబర్. అవును. ఈవెన్ ఇండియాలో కూడా మీ ఇంట్లో ఒకవేళ కుక్క ఉంటే మున్సిపల్ లా ప్రకారం, ఇండియన్ మున్సిపల్ లా ప్రకారం మీరు లైసెన్స్ తీసుకోవాలి. రైట్. ఇట్ షుడ్ బి అ లైసెన్స్ డాగ్. అండ్ ఇఫ్ యూ నాట్ లైసెన్స్ యువర్ సెల్ఫ్ విత్ అ డాగ్ విత్ మున్సిపాలిటీలో రిజిస్టర్ చేయించుకోవాలి. హైదరాబాద్లో కూడా అదే ఉంది. అండ్ దోస్ ఆర్ ఆల్ డొమెస్టిక్ యానిమల్స్. రైట్. సో ఇక్కడ మనం మాట్లాడేది, వర్మ గారు కూడా మాట్లాడేది ఏంటంటే ఈజ్ టాకింగ్ అబౌట్ ద స్ట్రే డాగ్స్. ఇక్కడ అమల గారు వాళ్ళు మాట్లాడేది డొమెస్టికేటెడ్ యానిమల్స్ గురించి. అర్థమైంది? No sir, also street dogs. That is not true. Sir, అంటే ఇక్కడ మనం ఒక్కటి ఐ థింక్ దే ఆర్ గెటింగ్ బ్లరింగ్ ద లైన్స్. అమలా కానీ అలాంటి ఆస్పెక్ట్స్ ఎవరైనా సరే దే లవ్ యానిమల్స్ విచ్ నో బడీ హ్యాస్ అ ప్రాబ్లమ్ విత్ దట్. That's a great quality, anybody loving anything for their own purpose. But when those are not in the control of the person, see ఇంట్లో నేను ఎందుకు అదే చెప్పాను కదా, ఒక స్పెసిఫిక్ పారామీటర్స్ పెట్టుకుని దాంట్లో ఉన్న వాళ్ళని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. అవును. మీరు దాన్ని కరెక్ట్గా పెంచగలుగుతారు, దాన్ని కరెక్ట్గా ఏమి చేయకుండా చేయగలుగుతారు. ఆ కెపాసిటీ, ఆ పాసిబిలిటీ లేదు. దట్ ఈస్ వాట్ ద హోల్ థింగ్ బికాస్ ఆఫ్ ద షియర్ నంబర్స్. జిహెచ్ఎంసీ మైట్ సే 5 లక్షలు 6 లక్షలు ఏదో ఉన్నాయని చెప్పారు, బట్ ఐఎమ్ వెరీ వెరీ షూర్ దట్స్ ఎ గ్రాస్ అండర్ ఎస్టిమేట్ ఆఫ్ ద యాక్చువల్ నంబర్. కానీ ఇప్పుడు 3 లక్షలు ఉన్నాయా 30 లక్షలు ఉన్నాయా అనేది పాయింట్ కాదు. రేబీస్ హాస్పిటల్కి ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు, ద డాక్టర్స్ ఆర్ రిపోర్టింగ్ అండ్ లైక్ వాట్ హీ వాజ్ టెలింగ్ ఇన్ హిస్ స్టాటిస్టిక్స్. అండ్ దెన్ మన కళ్ళతో మనం చూస్తున్నాం రోజు ఇలాంటివి జరిగేది. సో దట్ ఈస్ ఎ హ్యూజ్ థ్రెట్. ఆ థ్రెట్ ఎవరికి ఉంది? పీపుల్ ఇన్ ద బస్తీస్. రైట్. ఇక్కడ కూర్చుని మంచి మంచి ఇంగ్లీష్లోని, ఆ ట్విట్టర్లోని, లేకపోతే ఇక్కడ అని అని వాళ్ళ ఇంట్లో పెద్ద బంగ్లాల్లో కూర్చున్న వాళ్ళకి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ విజయలక్ష్మి ఎట్లా తెలుస్తుంది? అవును. Vijayalakshmi garu will not know the actual problem with a stray dog in the basti because Incidentally, she's she got also breed dogs in her house. That's the whole point. కరెక్ట్. సో ఆబ్వియస్లీ అంటే మనకి ఇక్కడ క్లారిటీ లేకపోవడం, అండ్ ఇంకోటి మొరిగే కుక్కలు కరిచే కుక్కలు అని ఉండవు కదా. ఏ కుక్క ఎప్పుడు కరుస్తుందో ఎప్పుడు మొరుగుతుందో చెప్పడం కష్టం. సో హౌ కెన్ వీ క్లాసిఫై వెదర్ అ డాగ్ ఆన్ ద స్ట్రీట్ ఈజ్ అ వైల్డ్ డాగ్ ఆర్ అ నార్మల్ డాగ్ ఆర్ అన్ అన్వైల్డ్ డాగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటిల్ ఇట్ బైట్స్. Once it bites, అయ్యో వైల్డ్ డాగ్ అంట మనం. సో హౌ కెన్ వీ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ కోహెసివ్ కైండ్ ఆఫ్ ప్లాన్ ఫర్ దిస్ టు హౌ టు డీల్ విత్ స్ట్రే డాగ్స్ సార్? ఇప్పుడు స్ట్రే డాగ్స్ వన్స్ ఇట్ బికమ్స్ విషియస్ దే ఆర్ వైల్డ్ యానిమల్స్. వైల్డ్ యానిమల్స్ అంటే క్లియర్గా లాలో రాస్తుంది, దే హ్యావ్ టు బి టేకెన్ అవుట్ ఫ్రమ్ ద సొసైటీ. ఇప్పుడు మనం మాట్లాడుకునేది వైల్డ్ డాగ్స్ రోడ్డు మీద కుక్కలు కరిచి చంపేసిన సంఘటన. ఇప్పుడు వీళ్ళు జనరలైజ్ చేసేసి ఒక కుక్క కరిస్తే అన్ని కుక్కలు, సో దే ఆర్ కన్ఫ్యూజింగ్ ద ఫ్యాక్ట్ యాక్చువల్లీ. ఇక్కడ మనం మాట్లాడుకునేది లయబిలిటీ ఎవరు, బికాస్ దోస్ డాగ్స్ ఆర్ నాట్ ఓన్డ్ బై ఎనీబడి. రైట్. దే ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద మున్సిపాలిటీ ఆఫ్ హైదరాబాద్. ఇప్పుడు మున్సిపాలిటీస్ లయబుల్ అని మాట్లాడుకుంటున్నాం ఇక్కడ మనం. అదే కరెక్ట్ సార్. ఇప్పుడు సింపుల్ ఫారెస్ట్ డెసిగ్నేట్ చేశారు, వైల్డ్ యానిమల్స్ ఇస్ సపోజ్ టు బి దేర్. సో వైల్డ్ యానిమల్స్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి వాట్ ఎవర్ దే హ్యావ్ క్లియర్ కట్ సైన్స్, డోంట్ కమ్ హియర్, లేకపోతే ఈ రాత్రి ఎక్కడ వెళ్ళకూడదు, లేకపోతే ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇట్స్ అన్ యాక్సెప్టెడ్ థింగ్ బై సొసైటీ. మీరు దాని నార్మ్స్ మీరు ఉల్లంఘించి మీరు వెళ్ళారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అండ్ ఇఫ్ యూర్ డెడ్ దెన్ యూ కాంట్ టేక్ ద వైల్డ్ యానిమల్స్ యాజ్ లైబిలిటీ ఫర్, ఐ మీన్ ఏదో చేసేసి. Even then sir, even then having wild animals on the street itself is not what is a threat to society. Remains a threat whether somebody may say I didn't read the sign. అదే అంటున్నా. సో taking a dog as a pet and being responsible for that is absolutely no one has a problem. అప్పుడు నాకు స్ట్రే డాగ్స్ డిఫైన్ చేయాలి.
అంటే అది ఎప్పుడు మూడు వచ్చి కలుస్తుందా ఏమొచ్చి చంపుతుందా అనేది మీకు తెలియనప్పుడు ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ టికింగ్ బాంబ్ అది. అంతే ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ యు సేయింగ్. when it is going to explode. That's exactly what and which bomb is going to explode. So I have a question, sir. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కెన్ వి అజ్యూమ్ దట్ ఆ 5 కుక్కల్ని వెతికి పట్టుకుని వాటిని అక్కడి నుంచి తరలించే కార్యక్రమాలు జరుగుంటాయని అనుకోవచ్చా? యూ థింక్ సో? See, the point is ఇక్కడ an aggressive dog and became aggressive because of what it is himself suffering from rabies, which irritates it, blah blah blah, and then it comes out, which is what the whole point of a so-called dangerous, rabies infected dog. Correct. Okay. Ikkada, it's a clear-cut thing of a jungle animals. They're stalking, they're surrounding, and they're doing it on a conscious level of coordinating and killing the little boy. Correct. They are not going to come under the same thing, what you are saying. They are not rabies infected, first of all. You know? So, ఇప్పుడు ఆ నేచర్ ఎప్పుడు వస్తుంది? ఓకే, ఇట్స్ దాని పర్స్పెక్టివ్లో ఒక చిన్న యానిమల్ మనిషి పిల్లడు అండి, అదొక పాయింట్. సో దే ఫీల్ కాన్ఫిడెంట్, దే మైట్ నాట్ డూ దట్ విత్ ఏ గ్రోన్ మ్యాన్. ఒకటి. రెండోది ఏంటి, వాళ్ళకి ఆకలేస్తుంది కాబట్టి టు కంచ్ దేర్ హంగర్, ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఇట్ ఫ్రమ్ ద డాగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఆర్ వీ గోయింగ్ టు బి అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ దిస్? అప్పుడు ఏంటి, మీకు దాని మీద కంట్రోల్ లేదు, విచ్ ఇస్ వై ఇట్స్ కాల్డ్ వైల్డ్. Correct. So wild animals don't have any reason to be seen in the society. In the society. That's as simple as it. Correct. అది మనుషులన్నా అవ్వచ్చు, జంతువులన్నా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. Yeah. They have to be taken out. That is the responsibility of the government. ఇక్కడ సార్, at the cost of sounding very caustic and hard, the concern now is that we have not seen any serious efforts from the system to make sure another child is not bitten in that street. By, for example, eliminating those dogs or making a statement, ఆ కుక్కల్ని తీసాం, మిగిలిన కుక్కల్ని వీఆర్ డీలింగ్, బీ పేషెంట్, అది రాలేదు ఇంతవరకు. లేదు, అయ్యో ఇలా అయిపోయిందా, అసలు ఎన్ని కుక్కలు ఉన్నాయి వెళ్ళి చూద్దాం, అది రాలేదు ఇంతవరకు. ఇన్స్టెడ్, ఓ అలా అయిందా అయ్యో అనుకొని అలా వచ్చాయి. సో దట్ క్లియర్లీ షోస్ అ గ్రాస్ నెగ్లిజెన్స్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్. మరి వాట్ డస్ ద లా సే వెన్ అ సిస్టమ్ రియాక్ట్స్ లైక్ దట్ టు అ కేస్ లైక్ దిస్? That's what I exactly mentioned. It's called criminal negligence. Right. Negligence lo gross negligence, దానికంటే beyond. If there is a statutory duty on you, ఇప్పుడు గవర్నమెంట్ మీద మీరు చూడండి, సండే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోయి, యానిమల్ హస్బెండరీ వాళ్ళే కానీ, మున్సిపాలిటీ వాళ్ళే కానీ, పోలీసు వాళ్ళే కానీ, ఏ డిపార్ట్మెంట్, హెల్త్ ఇన్స్పెక్టరే కానీ, శానిటేషన్ ఇన్స్పెక్టరే కానీ, ఎవరు కూడా వచ్చి అక్కడ పంచనామా చేయలేదు, ఆ డాగ్స్ను ఐడెంటిఫై చేయలేదు, ఆ డాగ్స్ను అక్కడి నుంచి డిటైన్ చేయలేదు, వాటిని తీసుకెళ్ళి మళ్ళీ షెల్టర్లో కూడా వేయలేదు. దే ఆర్ స్టిల్ దేర్ అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్ నా క్వశ్చన్ ఏంటంటే, ఐ మీన్ సారీ టు ఇంటరప్ట్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయింగ్ ద డాగ్స్ ఇట్ సెల్ఫ్, ఐ థింక్ అదేమో క్రిమినల్ కాదు కదా ఐడెంటిఫై చేయడానికి. ఇట్ ఈస్ నాట్ వెదర్ ఇస్ ఎ హ్యాబిచువల్ థింగ్. ఆ సర్కమ్స్టెన్స్ క్రియేట్ చేసింది. I'm very convinced that they are not rabies infected. That body language of the dogs. Right. Okay. They are coordinating the attack. Anthing enakelli munduku vachi idi chesi ajatu. That is not how a rabies infected dog acts. Okay. Rendo point ఏంటంటే, అది ఇప్పుడు జరిగింది, అది ఇప్పుడు మనం మాట్లాడుతుంటే అక్కడ జరుగుతూ ఉండొచ్చు, తెలీదు మనకి. ఐఎమ్ సేయింగ్ యూ క్యాన్ కంట్రోల్ దట్, విచ్ మీన్స్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ స్ట్రే డాగ్స్ మొత్తంలో ఉంటుంది ఎనీ టైం ఆ డేంజర్ రావడానికి. సో ఈ 5 ఐడెంటిఫై చేసుకుని వాటిని ఏదో చేసేటంటే ప్రాబ్లమ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గో అవే. అది నా పాయింట్ అది. సో ఇప్పుడు సార్ చెప్పేది ప్రాసెస్ కరెక్ట్, అది అబ్సల్యూట్లీ ఇట్ హ్యాస్ టు బి డన్. బట్ ఇప్పటికే నాకు ఎవరు ఆన్సర్ ఏం చెప్పట్లేదంటే, హౌ డూ యూ స్టాప్, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ యూ టేక్ రైట్ నో? నా ఉద్దేశంలో వాటికి వెళ్ళి డాగ్ హోమ్లో పెట్టడం తప్పిస్తే వేరే సొల్యూషన్ అనేది ఛాన్స్ లేదు. రైట్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ జస్ట్ నాన్సెన్స్ వాట్ దే టాకింగ్. ఇంకోటి ఏంటి, ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు హైదరాబాద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటైర్ ఇండియాలో యూ వాస్ టెల్లింగ్ సమ్ స్టాటిస్టిక్స్. 6.2 crore dogs. అది డాగ్స్ వదిలేండి, ఎంతమంది డాగ్ బైట్తో చచ్చిపోతున్నారు అని సార్? థౌజండ్స్ ఎవ్రీ డే. గుజరాత్లో ఎవ్రీ స్టేట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ bitten and even being killed. Last I don't remember, when I checked, nearly 50,000 people die every year in India out of dog bite. ఇప్పుడు ఇంకొక విషయం మీరు అన్నట్టుగా అక్కడ వీడియోలో మనం క్యాచ్ చేయగలిగిన కనుక ఇట్స్ బికమ్ ఎ బిగ్ ఇష్యూ. అవి లేకుండా ఎన్ని అవుతాయి చెప్పండి రోజు? ఎవ్రీబడి ఈస్ సేయింగ్ పాపం మీ పూర్ ఫ్యామిలీస్ వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి? కాంటాక్టింగ్ ఎక్స్పెన్సివ్ లాయర్స్, దే క్యాన్ డూ ఇట్. అగేన్స్ట్ ద సిస్టమ్ దే కెనాట్ డూ ఇట్. ఇప్పుడు ఆ పిల్లోడు తండ్రి కూడా
పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాడంట, రిపోర్ట్ చేశాడంట పర్సనల్గా వెళ్ళి. వెన్ ఐ వాజ్ స్పీకింగ్ టు మీ టోల్డ్ మీ వాట్ డిడ్ ద పోలీస్ టుక్ ఎ కాగ్నిజెన్స్. ఎఫ్ఐఆర్ ఏం రాశారు, అన్యాచురల్ డెత్ అని రాశారు. అది అన్యాచురల్ డెత్ అండి చెప్పండి? ఒక యానిమల్ కిల్లింగ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇస్ అన్యాచురల్ డెత్? సో వాట్ డస్ ఇట్ కమ్ అండర్ క్వాలిఫై యాజ్ సార్? రాయాలంటే అన్యాచురల్ డెత్ కాదు కదండి, కాజేషన్ రాయాలి కదా. అవును కరెక్ట్, కాజేషన్ రాయాలి. దట్ అంటే పంచనామా చెయ్యాలి. అక్కడ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ వెళ్ళి పంచనామా చేయాలి. దేర్ ఇస్ ఎ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇన్ ఇండియా. అన్పార్డనబుల్ సార్, అన్పార్డనబుల్ దట్ ది సిస్టమ్ హస్ బీన్. సో ఇప్పుడు చూడండి, అన్యాచురల్ డెత్ అంటే ఏదో ఒకటి పెట్టాలి, ఏం పెట్టాలి అని ఇంకేమి దొరక్క పెట్టినట్టు ఉన్న సెక్షన్ అది బేసిక్గా. పాయింట్ ఈజ్ బికాస్ అన్యాచురల్ డెత్ అంటే ఎవరు లైబుల్ అవుతారు? ఇంకా కేసు బుక్ చేసిన అవసరం ఏంటి అసలు దానికి? నో లైబిలిటీ. సో ద పాయింట్ అప్పుడేంటి, ఆ కుక్కలకి తిండి పెట్టినోడికి తప్ప, రాజుగారు ఇది ఏడు చేపల కథ ఉంది అలా 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 ఉంటుంది ఇప్పుడు ఇది. అవును, వాళ్ళు తిండి పెట్టలేదా అందు వాళ్ళ తప్ప, అక్కడ పక్కన ఫాదరు ఎవరో లీడ్ అని అన్నది తప్ప, లేకపోతే స్ట్రీట్లో అలాంటి ఉన్నాయని తెలుసుకోకపోవడం ఇంకేదో డిపార్ట్మెంట్. అది హూ ద హెల్ ఈస్ గోయింగ్ టు సే దట్? సో ఫైనలీ యూ విల్ గో బై వాట్ హీ ఈస్ సేయింగ్. Department responsibility is to keep the roads, public places safe and secure for normal citizens. As simple as that. Which is the reason the first responsibility is with the GHMC. Sir, we are talking about this topic. I mean, I'm sorry I'm being emotional here, but it is even terrible to imagine a little 2 feet untadu vadu fellow walking on the road, chinna pilladu walking on the road, kukkalo వచ్చి వాడిని కిరాతకంగా అక్కడికక్కడ అటాక్ చేసి చంపేశాయి. అండ్ దిస్ ఇస్ సివిలైజ్డ్ హైదరాబాద్ వీఆర్ టాకింగ్ అబౌట్. అండ్ ఐ విల్ బ్రేక్ డౌన్ ఇఫ్ ఐ టాక్ మోర్. అంటే ఆ విజువల్ తలుచుకున్న కొద్దీ ఇట్ ఇస్ జస్ట్ చర్నింగ్ అప్ అండ్ ఇట్ ఈస్ షాకింగ్ దట్ వీ హావెంట్ రెస్పాండెడ్ ద వే వీ షుడ్ హ్యావ్. సివియర్లీ స్టిల్ నాట్ రెస్పాండింగ్. ఇంత మనం ఇప్పుడు మొన్న వీరు చేసిన ఇంటర్వ్యూ అక్కడ టీవీ 9లో ఇట్ హెస్ బికమ్ వైరల్. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హెవ్ సీన్ ఇట్. నాకు చాలా కాల్స్ వచ్చాయి. పోలీస్ ఆఫీసర్స్ హెవ్ కాల్డ్ మీ, లాయర్స్ హెవ్ కాల్డ్ మీ. మరి హూ ఇస్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ? నేను ఇప్పుడు ట్విట్టర్లో ట్యాగింగ్ ద గ్రేట్ మేయర్, నేను ఆవిడేదో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నాం, దాంట్లో ఇది ఏదంటే ఏంటి ఏం మాట్లాడారు చెప్పండి మాకు సెక్యూరిటీ కల్పించడానికి, వాట్ ఆర్ ద డెసిషన్స్ యూ హెవ్ టేకన్ అంటే దానికి రిప్లై లేదు. ఓకే, నేనంటే ఆవిడకి నచ్చలేదు, లేకపోతే వాట్ ఎవర్ షీ థింక్స్ ఆఫ్ మీ, ఐఎమ్ ఫైన్. ఓకే, ఐఎమ్ ఫైన్. అప్పుడు నేను సోషల్ మీడియాకి పెట్టా, నాకు సమాధానం చెప్పట్లేదు, మీరే అడిగి చూడండి అంటే థౌజండ్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఆన్ ద సేమ్ థ్రెడ్. దానికి కూడా ఆన్సర్ లేదు. అంటే ఏంటి అర్థం? ఏం డెసిషన్ తీసుకోవాలా? ఇప్పుడు మేయర్ ఒక్కరినే బాధ్యులు చేయాలంటారా? దేర్ ఇస్ ఎ జిహెచ్ఎంసీ కమిషనర్ దేర్, అధికారులు పనిచేయాలి. ఐ డోంట్ నో ద బోర్డ్ హైరార్కీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఉన్నారో ఆ పర్టికులర్ థింగ్ ఆయన చెప్పినట్టు దాని హెడ్ని అడుగుతారు. ఎవరైనా వేరే ఎందుకు అడుగుతారు అసలు? దెన్ ఇట్ ఇస్ హర్ రెస్పాన్సిబిలిటీ టు ఇన్ కేస్ దర్ ఇస్ ఎనీబడి ఎల్స్. అప్పుడు చెప్పాలి, నేను కాదు ఫలానా సుబ్బారావు లేదా ఫలానా సుబ్బలక్ష్మి అని చెప్పాలి కదా. మీరు దానికి ఆన్సర్ ఇవ్వనప్పుడు మిమ్మల్ని తప్పితే ఇంకా వేరే వాళ్ళని ఎట్లా అడుగుతాం మేము? అండ్ ప్రైమా ఫేసి ఆబ్వియస్లీ ఇట్ లుక్స్ లైక్ ద మేయర్ అండ్ ద డిపార్ట్మెంట్ ఆర్ ఆబ్వియస్లీ దే నీడ్ టు హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్ ఆర్ అన్ ఆన్సర్ ఫర్ దిస్. సొల్యూషన్ లేదు కాబట్టి మీడియాలోకి రావట్లేదు అంటున్నా నేను. వై ఆర్ దే నాట్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ పోజ్? ఆ రోజు టీవీ 9 డిబేట్లో కానీ ఇప్పుడు నేను ట్విట్టర్లో పెట్టిన దానికి వాళ్ళందరూ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, అది ప్రాబ్లం. See, there is a doctrine called doctrine of respondent superior. బాస్ని అడుగుతారు, ఇన్ఫీరియర్ ఆఫీసర్ని అడగరండి. బికాజ్ యూఆర్ రెస్పాన్సిబుల్. మినిస్టర్ ఆఫ్ మున్సిపాలిటీ ఇస్ రెస్పాన్సిబుల్, సీఎం ఇస్ రెస్పాన్సిబుల్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ రెస్పాన్సిబుల్. మరి కీ పొజిషన్స్ మీరే కదా, యూఆర్ పబ్లిక్ సర్వెంట్స్. మీరు మా జీతాలు తీసుకుంటున్నారండి, మిమ్మల్ని అడుగుతాం. మరి మీరు పేయింగ్ యువర్ శాలరీ కదా, యూర్ సిట్టింగ్ దేర్, వీఆర్ పేయింగ్ యువర్ శాలరీ. సో ప్రజలు ఎవరిని అడగాలి? మిమ్మల్ని అడగాలి కదా. అకౌంటబిలిటీ కదా. డెమోక్రటిక్ సెటప్లా మీరు రాజులు కాదు కదండి. వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ఎ మొనార్కీ, వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గవర్నమెంట్స్. డెమోక్రసీ ఈస్ ఫర్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. మా కోసం మిమ్మల్ని ఎన్నుకున్నాం మేము, మా కోసం చేయాలి. ఇప్పుడు కొంతమంది పర్సన్, ఐ డోంట్ నో హర్ నేమ్, ఎవరు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, సమ్ టీఆర్ఎస్ పర్సన్, సమ్ గీత ఏదో ఉంది, మర్చిపోయిన పేరు, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఆర్జీవి ట్వీట్లు పెడుతున్నాడు. అండ్ షీ సెడ్ సంథింగ్ లైక్ మహిళను కూడా చూడకుండా
అర్ధరాత్రి వరకు ట్వీట్లు పెడుతున్నాను. అవును. అస్ ట్వీట్ ఏంటి, ఇస్ అ పబ్లిక్ డొమైన్. ఐ వాంట్ టు రీచ్ సమ్వేర్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు రీచ్. ఓకే, అర్ధరాత్రికి ట్వీట్లకి సంబంధం ఏంటి? ఆవిడ ఫోన్ చేస్తున్నానా? అది ఐఎమ్ నాట్ కాలింగ్ హర్ ఆన్ ద ఫోన్, ఆన్ హర్ పర్సనల్ ఫోన్ ఆర్ వాట్ ఎవర్ హర్ ఆఫీస్ ఫోన్. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటి, మహిళని కూడా చూడకుండా, అంటే చిన్న పిల్లడానికి కూడా చూడకుండా మీరు అంత ఇన్సెన్సిటివ్గా మాట్లాడితే తప్పు. అది తప్పు కాదు. నేను మహిళని చూడకుండా అర్ధరాత్రి ట్వీట్లు పెడుతున్నానంట. ఇంతకన్నా జోక్ ఉంటుంది ఇంకా? ఇప్పుడు వీళ్ళెవ్వరూ కూడా మీకు డైరెక్ట్గా నేను 5 క్వశ్చన్లు అడిగాను. endorsed by everybody on the Twitter, in thousands of people want answers. దానికి అటెంప్ట్ కూడా చేయట్లేదు ఆన్సర్ చేయడం. ఇప్పుడు అడగండి సార్, మళ్ళీ రిక్వెస్ట్ యూ టు ఆస్క్ దోస్ అట్ లీస్ట్ 2 of those questions now. సో అది ఇప్పుడు వాట్ ఆర్ ద స్టెప్స్ యు ఆర్ టేకింగ్ రైట్ నౌ? ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు ఎంత 3 o'clock అయిందంటే 3 o'clockకి మీరు ఏం డెసిషన్స్ తీసుకున్నారు ఇమీడియట్గా ఆపటానికి? నాకు లాంగ్ టర్మ్ సొల్యూషన్ చెప్పదు. సర్లేషన్ చేస్తాం, ఇది పెడతాం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం, కుక్కల్ని ఎలా పెంచాలి, ఎలా చెప్పకుండా అలాంటివి నాకు చెప్పదు. అవి ఎవరు ఉండవు ఫైనల్గా. ఓకే, అదొకటి. సో అండ్ సెకండ్ థింగ్ ఈజ్ అబౌట్ ఇఫ్ యూ ఆర్ సేయింగ్ in terms of what are you going to compensate for that person for whatever happened, you know. సో ఏదేదైతే నేను TV9లో కానీ ఎక్కడ కానీ చెప్పిన దానికి వాళ్ళు ఇమ్మీడియట్గా ఇప్పుడు డాగ్ లవ్ ఇది నాకు తట్టిన ఒకే సొల్యూషన్, కుక్కలన్నింటినీ తీసుకెళ్ళిపోయి వాటికి సేఫ్టీగా మనకి సేఫ్టీగా వేరే చోట పెట్టాలి. ఇంతగానే నాకు సొల్యూషన్ దొరకట్లేదు, మీకేమన్నా ఉందా అని అడిగా. దానికి ఆన్సర్ లేదు. అప్పుడు ఆ డాగ్ హోమ్స్ మెయింటైన్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర రిసోర్సెస్ లేకపోతే డాగ్ లవర్స్ అందరూ పూల్ చేసుకుని ఇమ్మనండి. ఇది కరెక్టా కాదా ఇలాంటివి అడిగినాను. అప్పుడు వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉందనుకోండి, చెప్పండి, అయిపోయింది మ్యాటర్. అప్పుడు నన్ను అనాల్సిన అవసరం లేదు, వాళ్ళకి నేను అనాల్సిన అవసరం లేదు. అంటే మీరు వ్యవస్థని తప్పట్టకుండా వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారనే ఫీలింగ్ అది. కానీ వ్యవస్థ అనేది ఎలా అకౌంటబిలిటీ అవుతారండి? ఇప్పుడు జిహెచ్ఎంసీ మొత్తం బోర్డు మీరు అకౌంటబుల్ చేస్తారా? ఎలా చేస్తారు? ఎవరైతే టాప్ లో ఉన్నారో ఇందాక ఆయన చెప్పారు, అది పాయింట్. చెప్పారు కదా, మీరు ఫండ్స్ లేవంటున్నారు. ఫండ్స్ లేవంటున్నాయి సార్. కాదు కదా, నేను అది సరే చాలా ఫార్ సార్. ఇప్పుడు నా పాయింట్, ఇంత ఖర్చు పెట్టబోతున్నామో లేకపోతే ఏదో చెప్పారు. కానీ పాయింట్ ఏంటంటే అది ఇట్స్ అ లాంగ్ టర్మ్ థింగ్. ఏం చేస్తారు ఆ ఫండ్స్ తోటి, అది ఎలా చేయాలి, అవును, ఎలా చేయాలి, ఏం చేస్తాం అని డీటెయిల్స్ చెప్పడానికి మీకేంటి ప్రాబ్లము? మాకు తెలియాలి కదా. ఉరికనే 18 కోట్లు 30 కోట్లు 8 కోట్లు అని చెప్పేసి ఇలా చేస్తున్నాం అంటే దాని ఎఫెక్టివ్నెస్ అనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? వాస్తవంగా సార్, అబ్సల్యూట్లీ సార్, వాస్తవంగా ఇంత హ్యాపెనింగ్ హైదరాబాద్, మన పక్కా హైదరాబాద్, నాకు చాలా గర్వం మన నగరాన్ని చూస్తే. కానీ రాత్రిపూట మీరు వీధిలోకి వెళ్తే బండి వేసుకుని అసలు భయంకరంగా కుక్కలు అరుస్తూ దే చేజ్ యూ. దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ అండ్ అంటే ఇట్స్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ స్కేరీ టు గెట్ అవుట్ ఆఫ్ యువర్ వెహికల్ ఇఫ్ యూ హ్యావ్ అ కార్, ఇఫ్ యూ ఆర్ లక్కీ టు హ్యావ్ అ కార్. Otherwise, you don't know what is going to happen. Correct. And nobody has ever noticed this big issue in our city in the name of being animal activists, sir. Do you know, I mean, obviously you know, sir, that dogs are eaten in many parts of ఇప్పుడు లేవు, ఇప్పుడు it's banned అట కదా. చైనా మొత్తం ఇప్పుడు అసలు స్ట్రే డాగ్స్ లేవండి. There are no stray dogs in China now. అవును, they have eliminated all of them. అది China made a law. Bro, నాకు సింపుల్ పాయింట్. ఐ ఆమ్ నాట్ సేయింగ్ ఇప్పుడు యానిమల్ యాక్టివ్స్, యానిమల్ లవర్స్ వాళ్ళందరూ ఎవ్రీథింగ్ ఎనీబడి. ఇప్పుడు ఎవరో ఏళ్ళని చూసుకుంటారు, ఎవరో ఒక చెట్లను చూసుకుంటారు కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బర్డ్స్ని చూసుకుంటారు. దట్ ఈస్ దేర్ పర్టిక్యులర్ ఇండివిజువల్ ప్యాషన్. ఐ హ్యావ్ నో ప్రాబ్లం. బట్ ఇఫ్ దేర్ ప్యాషన్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద నార్మల్ పీపుల్ అదర్వైజ్ లివింగ్, దట్ ఈస్ ద ప్రాబ్లం. ప్రాబ్లం ఈజ్ నాట్ దట్. సో ఇప్పుడు దాంట్లో వాటిని కలింగ్ చేయాలా, లేకపోతే డాగ్ హోమ్స్లో పెట్టాలా, ఏం చేయాలి అనేది, లేకపోతే లాంగ్ టర్మ్లో 10 ఏళ్ళ తర్వాత స్థితి కొంచెం నార్మల్సీకి తెస్తాం మీకు ఇంటెన్షన్ ఉంటే, హౌ డూ స్టాప్ అనదర్ బాయ్ బీయింగ్ కిల్డ్ నౌ టుడే? or so many people. I only want to concentrate on the immediacy of the thing. I don't get into long term solutions. అది నా జాబే కాదు, అది వాళ్ళ జాబ్ అది. And I don't think any serious effort has gone in any direction to put an immediate. అది సీరియస్ ఎఫర్ట్ పక్కన పెట్టండి. అయిపోయిన తర్వాత ఇంత డైరెక్ట్ క్వశ్చన్స్ పోజ్ చేస్తూ ఉంటే ఒక్కరికి నా క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి దమ్ము లేదు అక్కడ.
Right. Only reason is because they don't know what to answer. ఆర్ దే నో ఏది చెప్తే ఎక్కడ ఏది దొరికిపోతామా అని ఒక ఇది కూడా ఉంటుంది అంటిల్ దే డూ దేర్ అరే దట్ ఈస్ బ్యాక్గ్రౌండ్ వర్క్. ఇప్పుడు పాపం ఆ పిల్లోడు మూలాన ఫోకస్లోకి వచ్చింది ఇష్యూ. ద ఓన్లీ గుడ్ థింగ్ విచ్ హ్యాపెండ్ అబౌట్ దట్ బాయ్ ఇస్ ద హోల్ all the people woke up to the actual problem. Correct. Yeah, so that it don't repeat in a massive scale again. ఇప్పుడు జనం ఎలా మసులుకోవాలి, హౌ టు లివ్ కోఎగ్జిస్ట్ విత్ స్ట్రీట్ డాగ్స్ ఆర్ వాట్ ఎవర్, ప్లస్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ ఒక మాన్యువల్ పెట్టి ఒక కమిటీ వేసి అంతా చేయబోతున్నారట. ఇమీడియట్లీ సార్ ద షాక్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ has not left us. కానీ చేయబోతున్నారంటే అది నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు ఇంతవరకు ఏం చేశారు, మేము ఏం చేయలేదు. ఇప్పుడు చేయబోతున్నారంటే ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు చేసిన పాలసీ అది చెప్పట్లా క్లియర్గా ఏం చేశారని. డాగ్ బైట్స్ ఉన్నాయి మనది, ఈయనకి తెలుసా, ఈయనకేం సంబంధం, ఈ జస్ట్ సాయిట్ అండ్ ఫౌండ్ అవుట్ ది రీసెర్చ్, కరెక్ట్. అది వాళ్ళకి ఎప్పుడు తెలియాలి, ఆవిడ మేయర్ అయినప్పటి నుంచి తెలియాలి. ఏంటి నా ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. Street dog menace is hitting us in the face. The menace itself is hitting us on the face right now. That it's one of the biggest ignored, neglected issues. Yeah, and so which means మీరు ఊరికనే మేయర్ కూర్చొని ఊరికనే మీ కుక్కతో ఇంట్లో ఆడుకోవడానికి వచ్చారా మేయర్గా? See, if I take a responsibility as any capacity, it is my job to understand what are in it, what all I'm responsible for, what are the issues, and study చేయకపోతే మీరు ఆ జాబ్లో ఎందుకున్నారు అప్పుడు? కరెక్ట్. ఒకవేళ నాకు తెలియదు అనుకున్నాం, ఆవిడ కాదు అనుకున్నాం, అప్పుడు ఆవిడ ఎవరు చెప్పాలి కదా, నేను కాదు ఫలానా సుబ్బారావు అని చెప్పాలి. అప్పుడు అక్కడ సుబ్బారావు అడుగుతాం. చాలా ఇప్పుడు ఈయన చెప్పే వరకు నాకు తెలియదు, బట్ అట్లీస్ట్ నేను ఎవరైతే తెలుసు అనుకోండి, నేను కాదు అన్నప్పుడు ఎవరని చెప్పాలి కదా మీరు ఆ పొజిషన్లో ఉంటే. అవును, నేను చేయాలనుకున్నా నన్ను చేయనివ్వలేదు ఫలానా వాళ్ళు, రైట్, లేకపోతే నాకు ఫలానా వాడు నాకు ఏదో చెప్పలేదు, నాకు ఇన్ఫర్మేషన్ డెలిబరేట్గా దాచి ఏదో చెప్పండి, ఏదో ఐ హావ్ నో ప్రాబ్లమ్ విత్ ఎనీథింగ్ విచ్ సౌండ్స్ బిలీవబుల్. రైట్. అకౌంటబిలిటీ ఇస్ ద కీ కదండి. అవును, సివిలైజ్డ్ సిస్టంలో, డెమోక్రటిక్ సిస్టంలో when you are a taxpayer, accountability undi kada. You are accountable for the tax which I am paying you, number one. Number two, eppudaina if you are in that position, animal rights, ippudu we are not talking of animal rights, human rights gunchi maadtunam. A chinna pillodiki you have a right to live, human right declaration world lo, correct, ఆయనకు కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది బ్రతకటానికి డీసెంట్గా. వాడి రైటే వైలేట్ అయిపోయింది కదండి, చచ్చిపోయాడు కదా. మరి వాడి హక్కు గురించి ఎవరు మాట్లాడుతున్నారు? వాడి పేరెంట్స్ హక్కు కూడా డిప్రైవ్ అయింది కదా, ఎవరు మాట్లాడుతున్నారు? పోనీ అయింది, పోనీ ఒమిషన్ టు డ్యూటీ, లేకపోతే మీరు చేయలేదు, మరి కనీసం వాడి కాంపన్సేషన్ అయినా చేద్దాము. ఒకటి. రెండో రెమెడీ ఏంటి, మెజర్ ఏం చేద్దాము, పోనీ ఇప్పటి నుంచి అయినా చేద్దాం, మెజర్స్ తీసుకుందాము, మేనేజ్ చేద్దాము, మెజర్స్ ఏమేమి తీసుకుందాం అదన్నా చెప్పాలి కదండి ప్రజలకి. వారు అడిగినట్టుగా హీఈస్ జస్ట్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్స్. దీస్ ఆర్ లెజిటిమేట్ క్వశ్చన్స్ కదండి. ఎవరు పొలిటిసైజ్ చేసి ప్రతిపక్షాల వాళ్ళు వచ్చి ధ్వజం ఎత్తి చేస్తుంటే మిగతా కేసుల్లో చేస్తున్నట్టు అప్పుడు ఏడుస్తూనో నవ్వుతూనో ఇచ్చేవాళ్ళు కాంపెన్సేషన్. యాజ్ అ గుడ్ సమారిటన్ ఈజ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు వారి ఇంట్లో వరకు ఏం ఎఫెక్ట్ కాలేదు, బట్ యాజ్ బీయింగ్ ఎ గుడ్ సమారిటన్ ఈజ్ ఆస్కింగ్, సీ వై am I doing putting my time? As a good Samaritan, we want to do something to the country. So tell us, sir, what ఇప్పుడు మీరు 4-5 యాక్ట్స్ చెప్పారు. ఇప్పుడు ఎవరైనా యాక్షన్ తీసుకోవాలి లేదు వాళ్ళ మీద అకౌంటబుల్ చేయాలంటే వాట్ ABCDE లాస్ ఆర్ అప్లికబుల్? జస్ట్ ఒక టాప్ లైన్స్ తీసుకుంటే. Number 1, and ఇప్పుడు విక్టిమ్స్ ఫ్యామిలీ అవే కాజ్ ఆఫ్ యాక్షన్. రైట్. వాళ్ళు దే కెన్ సూ ది మున్సిపాలిటీ, దే కెన్ సూ ది మినిస్ట్రీ, స్టేట్ మినిస్ట్రీ, దే కెన్ ఆల్సో ఇండైరెక్ట్లీ సూ ది సెంట్రల్ గవర్నమెంట్ బికాస్ దేర్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఈస్ బీన్ ఇన్ఫ్రింజ్డ్. రైట్ కదా, 3 హక్కులు వాళ్ళకి. నెంబర్ 2, మనం ప్రజల తరఫున కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో మనం అందరము ప్రజలము, ట్యాక్స్ పేయర్ ఆల్సో హ్యాస్ ఎ రైట్ టు సూ ద గవర్నమెంట్. కరెక్ట్. బికాస్ వీ హ్యావ్ ఎ లోకల్ స్టాండింగ్. మనం మీరు ఎలా ఖర్చు పెడుతున్నారు, బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు ప్రతి మున్సిపాలిటీకి. దిస్ ఈజ్ అ నేషనల్ ఇష్యూ యాజ్ వెల్, నాట్ ఓన్లీ జస్ట్ మన ట్యాక్స్ పేయర్ మనీ కూడా కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ ఉన్నాయి. ఈ డబ్బును ఎలా ఖర్చు పెడుతున్నారు, మీరు ఇప్పుడు నెక్స్ట్ మెజర్స్ ఏం చేయబోతున్నారు, మాకు సేఫ్ ఎన్వైర్న్మెంట్ ఇవ్వండి. బికాస్ అండర్ ద కాన్స్టిట్యూషన్, అండర్ ద హ్యూమన్ రైట్ డిక్లరేషన్, వీ హ్యావ్ ఎ రైట్ టు లివ్ సేఫ్లీ, రైట్, విత్ సేఫ్ ఎన్వైర్న్మెంట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో కెన్ వీ డిమాండ్ జస్టిస్ ఫర్ దేర్ ఫ్యామిలీ? యూ క్యాన్.
because they are also part of people. See that public interest because it is concern for the public. ఇప్పుడు ఇవాళ వాళ్ళకైంది రేపు మాకు అవ్వచ్చు అవతల ఈదులో అవ్వచ్చు దట్ ఈస్ వాట్ ద హోల్ పాయింట్. మొత్తం పబ్లిక్ కి సంబంధించిన ప్రాబ్లం ఇది. Correct. అండ్ అబౌవ్ ఆల్ ఐ థింక్ అనిమల్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద సొసైటీ, వాటికి పరిధులు ఏంటి, పరిమితులు ఏంటి, వాటికి రూల్ బుక్ ఏమిటి అనేది వీ నీడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ గైడ్ లైన్. సి నేను ఎందుకు మనం ఒక పర్టికులర్ దానిలో కూర్చున్నప్పుడు ఐ ఫీల్ వీ షుడ్ ఫోకస్ ఆన్ ద మెయిన్ ఇష్యూ బికాస్ ది డిబేట్ రైట్ నౌ ఈజ్ నాట్ అబౌట్ డాగ్స్, ఇట్స్ అబౌట్ ద కిడ్ was killed by the dogs. But going forward, so it is not possible for one or two a group of people to constantly address everything. Ekkada address cheyadam raatledu. But my question is, animal activism నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు I respect them, I leave them alone. my question is, what are we going to do to other street dogs which have not yet bitten but which may bite in future? Which are biting. In Somajiguda, in Banjara Hills, in Kukkatpalli, see, in Domalguda, in so many areas. In India 50,000 deaths are happening due to dog bite every year. That is one point. Second is not about street dogs or street dogs. Any dog can bite any time, which you don't know. And ఇక్కడ ఇంకొక added angle sir, కుక్క కరిచి 5 రోజుల తర్వాత వాడికి రేబీస్ వచ్చి ఆ చచ్చిపోవడం అనేది అదొక కాంప్లికేటెడ్ కేసు, డాగ్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు అని. ఇక్కడ even if those dogs were whatever vaccinated not to spread rabies or whatever, they behaved wild. Wild. So ee wild behavior we can't really predict or estimate. That is what is the solution for that? Even anni vaccinations ichina kuda డాగ్స్ అన్ని తీసుకెళ్లి వేరే చోట పెట్టడం తప్పిస్తే సొల్యూషన్ అనేది లేదు ఉండదు. అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. రైట్ సార్, ఐ విల్ టేక్ ఎ బెట్ ఆన్ దిస్. దే కెన్ కమ్ అప్ విత్ సంథింగ్. డిటరెన్స్, యూ హ్యావ్ టు డిటర్ దెమ్ కదా. ఇప్పుడు మన మీదకి వచ్చి చంపేస్తున్నాయంటే వాట్ ఈస్ ద థియరీస్ ఆఫ్ పనిష్మెంట్ అండి? ఒకడు మర్డర్ చేస్తాడు, ఒకడు కొడతాడు, పోలీసు వాళ్ళు వాడిని డిటైన్ చేసి జైల్లో పెడతారు. ఎందుకు పెడతారు జైల్లో? టు డిటర్ హిమ్ ఫ్రమ్ కాజింగ్ మోర్ హార్మ్ టు ద సొసైటీ కదా. కరెక్ట్. అండ్ టు రిఫార్మ్ హిమ్ ఆల్సో. మరి ఈ యానిమల్స్ని ఏం రిఫార్మ్ చేస్తాం మనం? కెన్ వి రిఫార్మ్ దిస్ వైల్డ్ యానిమల్స్? నో. You can only deter them. You can say that okay, let's keep them in a safe place, or if you cannot change them, do some treatment to them. Correct. Supreme Court said the Hyderabad Police Act says clearly the Commissioner of Police can kill them, destroy them. That's what the law says. If they are a threat to society. Yes, madam. It's written in Hyderabad, the City Hyderabad Police Act of 1348. Right. It's in the website of Telangana Police and Yeah. I'm not bringing from US and it's there in Telangana వెబ్సైట్, పోలీస్ వెబ్సైట్లోనే ఉంది. అందులోనే ప్రొవిజన్ అంటాం కానీ సార్, ఒక్క పోలీస్ అతను కుక్క కేసి గన్నిలా పెడితే కూడా వచ్చేస్తారు, తయారైపోతారు చుట్టూ యాక్టివిస్ట్. మూగలేని జీవాన్ని చంపేసా, ఇంకేదో చేస్తున్నారు, థ్రెటన్ చేస్తున్నారు, అధికార దుర్వినియోగం. ఇది ఒక్కటి ఇది ఒక్కటే యానిమల్ యాక్టివిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిచ్యువేషన్లో ఈ పిల్లోని చంపినా అక్కడ ఉన్న గన్ ఉందో ఏదో ఉంచే వాడు చేయటానికి అక్కడ వాళ్ళు ఉండరు, వాళ్ళ తర్వాత వస్తారు. First of all, I want to repeat once again, I have no problem, I don't even care about animal activists because I am not in that. But as a human being, I believe all human beings have rights to practice what they are passionate about. Like I am into films, someone else into something, they are into animals. Fine, absolutely, they have every right to do that. My only one and only concern, how do we protect people from getting bitten and killed? అవును, అదొక్కటే నాకు దాంట్లో నా యానిమల్ యాక్టివిస్ట్ అనేవాడు నా స్కీమ్లో లేరు అసలు. అది అబ్సల్యూట్గా. సార్ శ్రీనివాస్ గారు, ఇది చాలా డైరెక్ట్ క్వశ్చన్, మీరు గుండెల మీద చేసి చెప్పండి సార్. మన హైదరాబాద్ వీధుల్లో ఎవరు లేని టైంలో క్వైట్గా ఉన్నప్పుడు చీకటి పడ్డాక విల్ యూ ఫీల్ సేఫ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఇన్సిడెంట్ వాకింగ్ ఆన్ ద రోడ్? నో, ఐ డోంట్ ఫీల్ సేఫ్. మీరు సార్? నో వే. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు షాక్ ఇలాంటిది అవుతుందని తెలియదు నాకు ఇది చూసే వరకు. ఎస్ ఐ నో మోటా ద స్ట్రీట్ సమ్ టైమ్స్ డాగ్స్ బైట్ అని నాకు తెలుసు, కానీ my entire research whatever I did is only after seeing that video. And మీరు అన్నట్టు నిజంగా అవి చుట్టూ ఉండి ఆ కుక్కలు they were actually వాడి చుట్టూ తిరుగుతూ. See, that's exactly మీరు ఎనీథింగ్ మీరు చూడండి, మన యూట్యూబ్లోకి వెళ్ళి హైనాస్ కానీ వైల్డ్ డాగ్స్ కానీ ఎనీ ప్యాక్ యానిమల్స్ హ్యావ్ ఎ సిమిలర్ ప్యాటర్న్ ఆఫ్ సరౌండింగ్ another lesser animal, weaker animalని మీరు కోఆర్డినేటెడ్ అటాక్ చేయడం ఎగ్జాక్ట్లీ సేమ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. నేను ఐ హ్యావ్ ఎ విల్లా ఇన్ యాప్రాల్ అండి. ఐ ఫేస్డ్ ఇట్ మెనీ టైమ్స్. కుక్కలు నాకు అంటే విల్లాస్ దగ్గర ఉంటే అక్కడ చాలా డాగ్స్ ఉన్నాయి. ఐ ఫేస్డ్ ఇట్ మెనీ టైమ్స్
and now I live in the city. So see, forget that. ఇప్పుడు మనం మీడియా ఛానల్స్ కవర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ర్యాండమ్గా షూట్ చేశారు డాగ్స్ని ఏరియాస్లో. నోబడి ఎవర్ సీస్ లైక్ దట్. కార్లు వెళ్తారు, ఎందుకు చూస్తారు అసలు కుక్కల్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం యూర్ రియలైజింగ్ ద నంబర్ ఆఫ్ డాగ్స్ వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ ఇన్ వాట్ ఎవర్ వే చేజింగ్ బైక్స్ అండ్ కార్స్ అండ్ వాట్ ఎవర్. ఇంకోటి ఏంటి, అన్ని పక్కన పెట్టండి. మీరు జస్ట్ హాస్పిటల్స్లో రేబీస్ హాస్పిటల్లో రోజుకి ఎన్ని కేసులు వస్తుందో చూడండి, యుల్ బి షాక్డ్. అదే యూనో. అండ్ దెన్ డాగ్ బైట్స్ అనేది హాస్పిటల్స్ సిటీలోకి ఎన్ని వస్తే తెలియదా? అది ఎంతసేపు చెక్ చేసుకోవడం? 5 minutes తెలుస్తుంది. అదే భయంగా ఎందుకుంటే సార్, అంటే ఐఎమ్ సేయింగ్ దిస్ సీరియస్లీ వెర్ ఇట్ సౌండ్స్ ఎ లిటిల్ ఫన్నీ. ఇప్పుడు ఇంటికో మొక్క అని జిహెచ్ఎంసీ అది ఇంటికో కుక్క చేసేస్తారేమో అని భయంగా ఉంది సార్. అదే కదా ఆవిడంటుంది. కాదు సి నా పాయింట్, మీరు ప్రజలకి ఫోర్స్ చేయలేదనా, వాలంటరీగా కుక్కని తీసుకొని ఏమన్నా అసలు రూల్ అవసరం లేదు. అవును, ఆడేళ్ళు తీసుకుంటాడు ఆ కుక్కని అక్కడి నుంచి తీసుకొచ్చి. గవర్నమెంట్ చెప్తుంది చేద్దామని ఎవ్వడు చేయడు. నో బడి విల్ డు దట్. దట్ ఈస్ వాట్ ద ఇంప్రాక్టికాలిటీ ఆఫ్ దేర్ సొల్యూషన్స్. రైట్. మనుషులే బాధ్యత తీసుకుని వాటికి బాగా తిండి పెట్టి దట్ వోంట్ వర్క్. అంతే. ఎందుకంటే కుక్కని ఇంట్లోకి తీసుకురావాలంటే మన ఇంట్లో పిల్లలు ఉంటారు, దానికి ఏమన్నా జబ్బు ఉందా, గబుక్కుని ఏమన్నా కరుస్తుందా నేను లేనప్పుడు, ఇలాంటి భయాలు ఉంటాయి కదా, ఇలాంటి కన్సర్న్స్ ఉంటాయి. వాళ్ళకి దాన్ని చూసుకునే టైం ఉండాలి, లేకపోతే స్తోమత ఉండాలి, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవన్నీ మీరు చేయకుండా కుక్కలు దత్తత తీసుకోమంటే అదే చాలా ఇది మాత్రం షేకప్ చేసింది సార్. ఈ సమస్యకి ఎక్కడో అక్కడ మూలానికైనా వెళ్తామని ఆశిస్తూ, శ్రీనివాస్ గారు, వాట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్ యూ కెన్ గివ్ టు ద ఫ్యామిలీ అండ్ టు ద సిటిజన్స్ ఆఫ్ ద. ఇప్పుడు ఫ్యామిలీస్ కంటే దే హ్యావ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను నిన్న మాట్లాడిన తర్వాత చాలా కాల్స్ వచ్చాయి. ఈవెన్ సమ్ డాక్టర్స్ కాల్ మీ, వెటర్నరీ డాక్టర్స్ కాల్ చేసి అన్నారు, డబ్బులు వస్తున్నాయండి, నాన్ ప్రాఫిట్స్ కొంతమందికి తూతు మంత్రంగా ఇచ్చేసి ఈ డాగ్స్ ప్రాబ్లమ్స్కి దెర్ ఇస్ అ బిగ్ స్కామ్ అని ఒక డాక్టర్ గారు కాల్ చేశారు. షీఈ్ యాక్చువల్లీ a UK citizen, but she just moved to India. So she called me. She said, this is the problem andi ani, and she wants to come and see me. So issue ఏంటంటే ఇక్కడ చాలామందికి తెలియదు ఏంటంటే, లాస్ట్ టైం కూడా when I was in US, I saw one engineer dying during the rainy season. ఆ మ్యాన్ హోల్లో పడి చనిపోయారు. చాలామంది కిడ్స్ కూడా చనిపోతారు. సో I did research on that. There is a law in India as well and in the West that municipality is liable for creating a dangerous condition అంటారు దీన్ని. ఏమంటారు? క్రియేటింగ్ ఏ dangerous condition. If you're creating a dangerous conditions like dogs, wild animals or manholes, you are liable for this. Yeah, and you better know that ane message వెళ్ళాలి. Yes, number 1. Number 2, you have every right to sue the government. అంటే వాళ్ళకు ఉన్న మానవ హక్కులు అంటే penal rights, constitutional rights. Number 3, the government, when they are omitting to do their job, they have to be made more accountable. వారు అడిగినట్టుగా మీరు అకౌంటబుల్ అవ్వండి. So 4th thing, if people have been injured with dog bites or anything, you have a right to sue the government and get some compensation. ఇప్పుడు డెత్లో క్వాంటిఫై చేయలేమన్నారు, విచ్ ఇస్ ట్రూ. వాట్ ఈస్ సెడ్ ఇస్ ట్రూ. హౌ కెన్ యూ క్వాంటిఫై? ఇప్పుడు ఈ పిల్లోడు చనిపోయాడు, వాడు బతికిన రోజులు ఎంత సంపాదిస్తాడు మనకేం తెలుసు? వాడు కలెక్టరే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, సీఎంఏ కావచ్చు, చచ్చిపోయాడు కదా, మేయర్ కూడా అవ్వచ్చు. సో హీ డైడ్ నా. సో హిస్ కాన్స్టిట్యూషన్ రైట్ ఈస్ బీన్ ఇన్ఫ్రింజ్డ్ నా. వాళ్ళ పేరెంట్స్ల రైట్ కూడా ఇన్ఫ్రింజ్ అయిపోయింది. రైట్ టు లైఫ్ అయిపోయింది కదండి. సో హౌ విల్ యూ క్వాంటిఫై దీస్ థింగ్స్? But then how do we bring this to a logical అంటే ఇప్పుడు continuation? Civilized society, if you see America or England or other countries where I practice law, the citizens, they sue the government and they make them accountable. Once you make the government accountable, there are criminal prosecutions also there. అంటే కీ పొజిషన్ ఉన్న వాళ్ళను జైలు కూడా పంపించిన సంఘటనలు ఉన్నాయి. కాంపన్సేషన్ అవార్డ్ చేస్తూ కోర్టులు, అంటే మీకు డ్యామేజెస్ అవార్డ్ చేస్తూ ఎవరైతే కీ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళ జాబ్ సస్పెండ్ చేసి వాళ్ళని జైలుకు పంపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో అలాంటిది ఒకవేళ మన ఇండియాలో చేయగలిగితే, కోర్ట్ సిస్టము ఒక రెవల్యూషన్ రాగలిగితే, అందరూ అకౌంటబుల్ అవుతారు. ఇట్ విల్ బికమ్ ఎ బెటర్ సొసైటీ లైక్ అదర్ ఫారిన్ వెరీ. సో రామ్ గోపాల్ వర్మ గారు, ఫైనలీ ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు వ్యవస్థకి? బికాజ్ సుందరీకరణ కార్యక్రమాలు, చెట్లు నాటడాలు. నేను చెప్పదలుచు ఏమీ లేదండి, వాళ్ళు ఏమన్నా చెప్తారేమో అని వినడానికి రెడీగా ఉన్నారు. యా వెల్, రైట్ నౌ ఏదో కమిటీలు వేసి ఏదో అధ్యయనం చేసి రాసిస్తా. ఈ లోపల ఎన్ని కుక్కలు ఎంతమందిని ఖర్చు చేస్తారని ఒక భయం కూడా ఉంది. సో ఇప్పటికి మనం చెప్పగలిగింది, దయచేసి
ఫుల్గా ప్యాంట్ షర్ట్, థిక్ ప్యాంట్ షర్ట్ వేసుకుని బయటికి వెళ్ళాలి. కుక్కలు కరిచినా కూడా అవి తగలవు. ప్యాంట్ షర్ట్ అన్ని పనిచేయబడి ముందు మీరు అసలు అది అటాక్ మనం ఈవెన్ అడల్ట్కి దానికి ఏముంటుంది డిఫరెన్స్? ఇట్ విల్ సూన్ రీచ్ దర్. అంతే. బికాస్ మీరు ఒక కేపు నుంచి తిండి వేయట్లేదు అటుగా అంటున్నారు. అది కాదు, ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ తగ్గిన కొద్దీ అదర్వైజ్ ఏంటంటే ఒక చెత్త లేకపోతే ఏదో వేసి లేకపోతే ఎవడో మాంసం మొక్క ఇప్పుడైతే మీకు అది కుక్కలు పెరిగేటప్పటికి ఆబ్వియస్లీ దెల్ బి షార్టేజ్ అవుతుంది డైరెక్ట్ రిలేటెడ్ టు పాపులేషన్. దెన్ దీస్ ఇన్సిడెంట్స్ విల్ హ్యాపెన్ ఇన్ మల్టిపుల్ వేస్. Right. But it is actually shocking and more shocking that the system has not responded. Yeah. And on the side equally surprising that మరొక అఫెన్స్ ఇది అని ఎవరో అఫెన్స్కి పాల్పడితే దానికి అఫ్ కోర్స్ ఆ కారణాలు ఏవైనా విత్ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇన్ ద కేస్ ఆఫ్ ప్రీతి హూ కమిటెడ్ సూసైడ్, వాళ్ళ కారణాలు ఏవైనా విత్ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళకి అలాంటి కేసులకి కాంపెన్సేషన్ రెడీగా ముందరకు వచ్చి ఇవ్వడం అన్నది it shows that we are actually encouraging those things and we want to ignore. See, I think it's a little mixed up issue because for me right now I really don't know the case of what reason. So na question ఏంటంటే డైరెక్ట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఒక ఈయన చెప్పినట్టు వాట్ ఎవర్ ఒమిషన్ ఇలాంటివి లేకుండా ఇస్తే వీళ్ళకి ఎంత ఇవ్వాలి దాని మీద అసలు మాట్లాడలేదు. ఎంత ఇవ్వాలి సార్ లెక్క ప్రకారం? ఆయన ఆన్సర్ చెప్పింది ఒకటి చెప్తాను. ఇందాక ఆయన చెప్పారు క్వాంటిఫై చేయడానికి. హౌ ఆర్ యూ గోయింగ్ టు ఏంటి మీ 2 లక్షల 10 లక్షల 2 కోట్ల ఎలా చేస్తారు? హౌ డు యూ నో ద వాల్యూ ఆఫ్ దట్ బాయ్స్ లైఫ్? No, that is true, but we have to come to something. No, I think that is no, I don't then want what to discuss that. Okay, then I am asking you straight away, sir. Are you saying A, B, C should be held responsible, liable and whatever penalized cheyalantara? What is your in the context of what I understand in the tune of why they might have, but I'm also having a disclaimer that I don't know the reason. Okay, ఇద్దరు మనుషుల మధ్యన ఒక ఎమోషనల్ ఇష్యూ రైజ్ అయ్యి ఇఫ్ ఇట్ లెడ్ టు ఎ సూసైడ్ ఆఫ్ ఎ గర్ల్ if it is being they are being paid around 30 lakhs or something, I think minimum దీనికి 10 times ఎక్కువ నా లెక్క 3 కోట్లు ఇవ్వాలి. Yeah. Where there's a direct responsibility, where that boy has nothing to do with it. He just trusted the streets he is living in, the city he is living in. Yeah. Okay? And it is completely let down by the departments. It is yes, so that's it. ఎంత దరిద్రంగా అసలు ఉందంటే సార్ చూస్తుంటే పరిస్థితి. ఐ మీన్ ఇప్పటికీ ఆ విజువల్ చూస్తే సార్ వాడు అమాయకంగా ఆ కొన్ని నిమిషాలు వాడు ఎంత స్ట్రగుల్ అయిపోయి ఉంటాడు. I don't think we can imagine also. Imagine చేయడానికి వీలేదు. అదొకటి. రెండోది ఫాదర్ చూసిన తర్వాత he was running from hospital to hospital and భుజం మీద వేసుకుని మనకు వీడియో లేదు. He was running. Yeah, he was running. And a typical case like this in US or any civilized nation, Andy, at least you're looking at $10 to $100 million. 10 to $100 million. Absolutely. Dollars. Yes. Depends upon the family. 100 million. You said $10 million. No, 10 to $100 million. If this happens in America, that's a clean cut and dry case. Easy. They look at the circumstance of the family. And a family నుంచి వచ్చాడు అవన్నీ అసెస్ చేస్తారు కోర్ట్స్. బట్ క్లీన్ 10 to $100 million. Yeah. సో బట్ ఈ ఇంటర్వ్యూస్లలో ఏదో మేము we're not saying that provoking people, but this is a typical ఇప్పుడు స్టాండర్డ్ రీజనబుల్ స్టాండర్డ్స్ ఇన్ ద వరల్డ్, వెస్టర్న్ వరల్డ్. ఇక్కడ ఏంటంటే అందరూ ప్యాసింగ్ ద బక్ ఆఫ్ నాకెందుకు ఎవడో చేస్తాడు, వ్యవస్థను ఎవడో కాపాడుతాడు, ఎవడో కరెక్ట్ చేస్తాడని ఉన్నది ఇక్కడ. వీళ్ళలాంటి వాళ్ళు ముందుకు రావటం. And I was also reacted to that. We are spending our time, our professional time. Correct. You want to correct the society. Yeah, absolutely. So we don't want to pass the buck on somebody else. That's what we are doing it. మాకేం బెనిఫిట్ ఉంటుందో చెప్పండి, మా కుటుంబంలో అయింది కాదు అది. He doesn't have anything, I don't have anything. We want to do something to the society. So at least మేల్కోనండి, get up, wake up. అన్నిటికీ ఇప్పుడు కన్జ్యూమర్ ఫోరం, ఇంతకుముందు కన్జ్యూమర్ మూమెంట్ లేనప్పుడు మనం ఏమైనా కొనుక్కొని వస్తే అది చెడిపోయిందంటే మన కర్మరా అనుకునేది. ఇప్పుడు కన్జ్యూమర్ ఫోరంలోకి వెళ్తున్నాం కదండి, ఇప్పుడు మనం కోర్టులోకి వెళ్తున్నాము, కన్జ్యూమర్ ఫోరం వెళ్తున్నాము. దేర్ ఇస్ అ కన్జ్యూమరిజం ఉంది ఇప్పుడు. సో దే ఆర్ ద మర్చెంట్స్ హు ఆర్ సెల్లింగ్ ద గూడ్స్, దే ఆర్ రిప్లేసింగ్ కదా. బట్ సిమిలర్ థింగ్ అప్లైస్ టు దిస్ సినారియో టూ. సో the child's parents have to be compensated. And first of all, it's our responsibility as a civil society to assure the parents and many more concerned parents that hey, we are sorry this happened. Yes.
ఇంకా ముందు ముందు ఇది జరగకుండా చూసే బాధ్యత మంది అని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని నడుము బిగించి ముందరకు వచ్చి అసలు కుక్కల సమస్య ఏం చేయాలి ఆలోచించవలసిన టైంలో వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్. అండ్ కొంతమంది ఏమో డిఫెన్స్లో ఏం చేయాలో తెలియక మళ్ళీ మీ వర్మ గారు మీరు యూఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం బై ద వే, మీకు తెలిసే ఉంటుంది. చాలా మీ వెనకాల మీరు అంటున్న మాటలకి చాలా నిప్పులు వస్తున్నాయి. సో నేను అదే చెప్తున్నా, ఆ నిప్పులు బదులు ఆన్సర్ చెప్పేచ్చు కదా, అయిపోయింది కదా. రాము గాడు యాదవా, ఆడికి ఏమీ తెలియదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఎందుకంటే ఆ క్వశ్చన్కి మీనింగే లేదు అని చెప్పేచ్చు కదా. అది పబ్లిక్ డొమైన్లో నేను అడుగుతున్నప్పుడు పబ్లిక్ డొమైన్లో నన్ను క్రిటిసైజ్ చేయాలి, కానీ ప్రైవేట్గా ఫోన్లో మాట్లాడుకుని క్రిటిసైజ్ చేస్తే ఏమవుతుంది? An idea should be fought with an idea. Okay? This is my idea of the situation. Your idea is wrong because of this. అయిపోయింది అంతే, only 2 lines. వెల్, చాలా కంపెలింగ్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ టుడే. అండ్ వెయిట్ చేద్దాం సార్, దీనికి ఏమైనా రెస్పాన్స్ వస్తేమో. శ్రీనివాస్ గారు, మీరు చాలా బిజీ లాయర్. And I'll tell you it won't come because see, government typical thing when they don't want to say anything, they will keep quiet hoping that we will also keep quiet. You know, so then at a point of time he gets busy, I get busy, and that is what they'll wait for. Again the circle begins. Till one more days. Yeah. That's the sad state of affairs. But anyway, ఇన్ఫర్మేషన్ జనానికి ఇవ్వడానికి అండ్ ఈ ఇష్యూని చాలా ప్యాషనెట్గా టేకప్ చేసినందుకు శ్రీనివాస్ గారు ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా బిజీ. I really appreciate this. ఆయన just he happened to be somewhere in the place and he just came in voluntarily and gave us all this knowledge. Truly very informative for all of us here. And Ramgopal Verma garu, we'll really like this side of you. I don't want anyone to like me. I want them to understand